కలిసి వెళ్దాము అని వచ్చాం మేము. మాకు ఇక్కడ టెంపుల్లో శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి 8 గంటలకల్లా. కానీ ఒకసారి భక్తులందరికీ మన తరపు నుంచి విష్ చేసి వెళ్దాము. ఆ, తర్వాత మేము అనుకున్నాం ఏదో ఒక మెసేజ్ ఇద్దాము భక్తులకి అని అనుకున్నాం, కానీ మాకు అనిపించింది గోదాదేవి కంటే మంచి మెసేజ్ ఎలానో మనం ఇవ్వలేదు, కాబట్టి గోదాదేవి చెప్పిన విషయాలే చెప్దాము అని అనుకున్నాం అనమాట. ఈరోజు మనకి స్పెషల్ డే అంటే స్పెషల్ డే కాదు, స్పెషల్ డేనేనా అంటే స్పెషల్ డేనే. ఎలా మనం ఏదన్నా ఈరోజు ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఒక మెట్టేసాము అంటే స్పెషల్ డే. లేదండి సేమ్ ఉంది, ఉత్తి క్యాలెండరే మారిపోతుంది అని అంటే స్పెషల్ డే కాదు. ఎలాగైనా సరే మనందరికీ 2025వ సంవత్సరం ఇంకా ఇంకా మనల్ని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్లే విధంగా అనుగ్రహించాలి అని ఆ స్వామి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ, నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యాబలాత్కృత్య భుంతే గోదాం తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు గోదా తిరుప్పావైలో 17వ పాసురాన్ని గోదాదేవి మనకి అనుగ్రహిస్తూ వాటి లోపల ఉండే ఎంతో అద్భుతమైన విశేషాలను మనం స్మరణ చేసుకుందాం. ఒకసారి 17వ పాసురాన్ని స్క్రీన్ పైన చూపించండి. 17వ పాసురం. ఇందులో నిన్నేమన్నారు, ఆచార్యులకి గురువులకి చెప్తూ లోపలికి వస్తున్నారు గోదా గోష్ఠి అంతా కూడా. నాయఘనాయి నిండ నందగోపాలుడయ కోయిల్ కాప్పానే అని నిన్న చూసినప్పుడు ఈరోజు ఏం చేస్తుంది, అంబరమే తన్నీరే సోరే అరుం సయ్யும் ఎంబెరుమాన్ నందగోపాల ఎరుందిరాయ్ కుంభనెర్కెల్లారం కులందే కులవిలక్కే ఎంబరుమాటి యశోద అరువురాయ్ అంబర్ మూడటెత్తు ఓంగి ఉలగలంద உம்பர் கோமானே உலங்கா எருந்திராய் సెంపొరుగెక్కడుంచెల్వా బలదేవా ఉంబయుం నీயும் మురంగేలో రెంబాబాయ్. ఈరోజు లోపలికి వెళ్ళాక ఎవరిని లేపుతుంది, నిన్న ద్వారపాలకుల పర్మిషన్ అడిగింది గోదాదేవి ఇంకా తన గ్రూప్ అంతా. అడిగి ఎక్కడికి వెళ్ళింది, స్వామిని సేవించుకుందాము, మేమేం అడగము, కృష్ణుడిని డిస్టర్బ్ చెయ్యము, లోపల ఉండే వాళ్ళని ఏమనము అని అంటున్నారు కదా. ఈరోజు లోపలికి వెళ్ళి అంబరమే తన్నీరే సోరే అరుం సయ్యం ఎంబెరుమా నందగోపాల ఎరుందిరాయ్ అంటుంది. ఓ నందగోప, లేవయ్యా తండ్రి, మాకు అంబరమే తన్నీరే సోరే, మాకు తాగడానికి నీళ్ళు ఇవ్వు, తర్వాత కట్టుకోవడానికి వస్త్రములు ఇవ్వు, తినడానికి తిండి ఇవ్వు అని లోపలికి వెళ్ళంగానే అడిగేస్తున్నారనమాట నందగోపుణ్ణి. అంబరమే తన్నీరే సోరే అరుం సెయ్యం ఎంబెరుమా నందగోపాల ఎరుందిరాయ్. అయ్యా ఎంబెరుమా నందగోపాల నంద లే, నువ్వు నిద్రలే. ఇక్కడ చూడండి, ఈ అంబరమే తన్నీరే సోరే అంటే ఏంటో ఈరోజు మనం ఈ ప్రొద్దునపూట ప్రవచనంలో చెప్పుకునే అంత సమయం లేదు. మీరు తిరుప్పావై ప్రవచనం మన ఛానల్లో లింక్ వచ్చింది కదండి అన్ని వాట్సాప్ గ్రూప్లలో, ఒకసారి వినండి. అప్పుడు మీకు తంబరమే అన్నీరే సోరే అరుం సయ్యం ఎంబెరుమాన్ నందగోపాల ఎరుందిరా. ఈరోజు ఈ పాసురంది ఒక విషయం గురించి మాట్లాడతాను. ఫస్ట్ ద్వారపాలకులను లేపిన గోదాదేవి ఇప్పుడు ఎవరిని లేపుతుంది, మొట్టమొదటిగా నందుణ్ణి లేపుతుంది. నందుడి తర్వాత ఎవరిని లేపుతుంది, యశోదమ్మని లేపుతుంది. యశోదమ్మ లేపాక ఎవరిని లేపుతుంది, ఎవరిని లేపాలి ప్రకారంగా అంటే బలదేవుణ్ణి లేపాలి, కానీ కృష్ణుణ్ణి లేపింది. కృష్ణుణ్ణి లేపాక బలదేవుణ్ణి లేపింది. అదే ఎంబెరుమాన్ నందగోపాల ఎరందిరాయ్ కుంభనర్కెల్లాలం కులందే కులవిలక్కే ఎంబెరుమాటి యశోదారు. ఏమంటుంది ఇక్కడ ముందుగా గోదాదేవి అని అంటే ఫస్ట్ చెప్పిన విషయం ఏమిటి, అయ్యా నందగోపాల నువ్వు లేసి మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, తాగడానికి నీరివ్వు అని చెప్పి యశోదమ్మని లేపుతుంది. యశోదమ్మ తర్వాత బలరాముని లేపాలి, కానీ కృష్ణుని లేపుతుంది. మీకు ఒక విషయం చెప్తానండి, మనం ఎప్పుడైనా భగవంతుని ఆశ్రయించేటప్పుడు ఒక ఆర్డర్ ఉండాలి అని చెప్తున్నాం కదా. ఆర్డర్ ఏంటి, ఫస్ట్ భాగవతోత్తముల తర్వాత గురువుల తర్వాత
ఆచార్యులు, ఆచార్యుల తర్వాత అమ్మ, అమ్మ తర్వాత స్వామి. ఇప్పుడు మనం గుడిలోకి వెళ్ళినప్పుడు సదాచారం కోర్స్ మనం విన్నప్పుడు మీకు గుర్తే ఉండుంటుంది. సదాచారం కోర్సులో మనం చూసినప్పుడు మీకు చెప్పాము మేము. ఫస్ట్ ఆలయం లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మనం ఏం చేయాలి? అక్కడ ఉండే వైష్ణవులకి ప్రణామం చేయాలి. దాని తర్వాత ఎవరికి ప్రణామం చేయాలి? శ్రీల ప్రభుపాదుల వారికి ప్రణామం చేయాలి. దాని తర్వాత ఎవరికి ప్రణామం చేయాలి? ఆచార్య పరంపరకి. దాని తర్వాత మన స్మరణ ఎలా ఉంటుంది? తర్వాత రాధారాణికి, తర్వాత భగవంతుడికి స్మరణ చేసుకుంటాం. అంతే కదండి. మళ్ళీ రివర్స్ ఆర్డర్లో వస్తాం. మళ్ళీ కృష్ణుడు, రాధారాణి, ఆచార్యులు, ప్రభుపదులు, వైష్ణవులు, అలా ఇలా పైకెక్కి ఇలా కిందికి దిగుతాం అనమాట. ఇక్కడ కూడా గోదాదేవి చూపిస్తుంది. ముందు శిక్షా గురువు, దీక్షా గురువు, దీక్షా గురువు యొక్క అనుగ్రహంతో మనకి యశోదమ్మని దేంతో పోలుస్తారు ఆచార్యులు అని అంటే మంత్రంతో పోలుస్తారనమాట. మంత్రము, మంత్రం ద్వారా మనకి అమ్మ, అమ్మ ద్వారా ఆచార్య అనుగ్రహం, అది బలరాముడు, దాని తర్వాత కృష్ణుడు వస్తాడు. ఇప్పుడు మనకి కానీ ఇక్కడ గోదాదేవి ఏం చేసింది? ఫస్ట్ నందగోపుణ్ణి లేపుతాను అని ప్రయత్నం చేసింది. దాని తర్వాత ఏం ప్రయత్నం చేసింది? యశోదమ్మని లేపుతాను అని ప్రయత్నం చేసింది. దాని తర్వాత కృష్ణ పాదం కనిపించేసరికి బలరాముడిని వదిలేసి కృష్ణుడి దగ్గరకు వచ్చేసింది. కృష్ణుడి దగ్గరికి వచ్చేసి, ఓ ఇదే పాదం కదా, ముల్లోకాల్ని కొలిచిన పాదం కదా స్వామి, ఈ పాదాన్ని నీదే కదా, లే తొందరగా నిద్ర లే మాక అనుగ్రహించు అని పాడింది. అది తప్పైపోయింది కదండి ఆర్డర్. ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బలరాముడి దగ్గరికి వెళ్ళాలి, తర్వాత కృష్ణుడి దగ్గరికి రావాలి. అందుకే బలరాముడి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేసారు కాబట్టి గోపికలు ఇంకా గోదా గోష్ఠి, కృష్ణుడు లేవలేదు ఆ రోజు, ఆర్డర్ మిస్ అయిపోయింది కాబట్టి. మనం ఎప్పుడైనా సరే అండి, మన ఆర్డర్ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఒక్కొక్క మెట్టెక్కి ఎలా అయితే మనం సీడీ ఎక్కి మనం ఒక ఫ్లోర్కి చేరుకుంటామో, అలా మనము ఆచార్య పరంపర ఏదైతే ఉందో దాన్ని వదిలేసి కానీ డైరెక్ట్గా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటే కృష్ణుడు సారీ సార్ అని అంటాడు. కృష్ణుడు ఈజీగా ఏం చేస్తాడు తెలుసా అండి? అంత పైకి ఎక్కాక మనం కానీ ఆచార్య పరంపరని ఆశ్రయించకుండా మనం డైరెక్ట్గా ఎక్కేసామనుకోండి, టింగ్ ఇలా మనల్ని అనేసాడు, జుమ్ అని మళ్ళీ క్షీణే పుణ్యే మధ్యలో కంబిషంతి ఇక్కడికి వచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడిని మనము ప్రేమతో ఆశ్రయించినప్పుడు భగవంతుడు చూపించిన మార్గాన్ని కూడా ఆశ్రయించవలే. ఇక్కడ ఏమంటుంది? ముల్లోకాలని కొలిచిన పాదం. ఇప్పుడు చూడండి, మీరు ఇంటర్నెట్లో చూసారనుకోండి, ప్రవచనాలలో ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రవచనకర్తలను అంటే చాలాసార్లు మీరు ఇదే విషయం వినుంటారు. ఎవ్వరికి అందరికీ ఎటువంటి భేదము లేదు, అందరు ఒకటే, అందరి దేవతలు ఒకటే, అన్ని రూపాలు ఒకటే అని అంటూ ఉంటారు ప్రవచనకారులు. మీరు వినే ఉంటారు. ప్రవచనాలు వినే ఒక అలవాటు ఉన్న వాళ్ళు మీరు మొత్తం మీరు చూసారనుకోండి, ఇంటర్నెట్ మొత్తం చెప్పేవాళ్ళు ఇదే. కానీ ఎవరైనా సరే మీకు చెప్పారనుకోండి, అరే భగవత్ తత్వము వేరు, దేవతలు వేరు అనగానే వెంటనే గన్నులు ఎత్తారనమాట వాడిపైకి. ఎంత ధైర్యం ఉంటే నీకు భేదం చెప్తావు, ఎంత ధైర్యం ఉంటే భేదం చెప్తావు. ఇప్పుడు చూడండి, శాస్త్రం భాగవతం వామన లీల. ఇప్పుడు చూడండి, వామనమూర్తి యొక్క పాదము అని అంటున్నారు. గోదాదేవి కృష్ణుని వామనమూర్తి యొక్క పాదాన్ని కొలిచిన పాదం నీ పాదం, అయ్యా ఆ పాదంతో పడుకున్నావు అని అంతే కదండి. ఒకసారి వామనుడు లీల మీరు పరిశీలన చేయండి. వామనుడు ఇలా అని ఇంతయి వటు ఇంతయి తనకు తానింతయి అహో బీదిపై అంతై చంద్రుకై అంతై తోయద మంగళాగ్రములపై అంతై సత్యపదంబు చేరే బ్రహ్మాండాంత సంవర్ధి అయి అని ఇలా పాదాన్ని పైకెత్తినప్పుడు ఏం జరిగిందండి? ఒక లోకంలో బ్రహ్మగారు ఉన్నారు, దాన్ని బ్రహ్మలోకము అని అంటారు, సత్యలోకము అని అంటారు. ఆ పాదం వచ్చినప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ కడిగిన పాదం. ఆయన కమండలంలో నుంచి జలములు తీసుకొని, అయ్యో సాక్షాత్తుగా భగవంతుడు శ్రీమన్నారాయణమూర్తి యొక్క పాదం వచ్చిందా, నేను ప్రక్షాళన చెయ్యవలే అని పాదాన్ని కడిగారు వామనమూర్తిగా పెరిగినప్పుడు. అవునా కదా అండి? ఇంకొక స్వామి ఉన్నాడు, శంకరుడు, ఈశ్వరుడు. ఆ పాద జలం, ఆ పాద తీర్థం వస్తూ ఉంటే ఆయన ఏం చేశారు? ఆయన శిరస్సు పైన ధరించారు ఆ పాద తీర్థాన్ని, శ్రీపాద తీర్థాన్ని తన యొక్క శిరస్సు పైన ధరించి తను పునీతుడయ్యాడు, శివుడయ్యాడు అని అంటారు. శివము అని అంటే మంగళకరము అని అంటారు. అటువంటి మంగళకరమైన తత్వము పొందారు ఆ శ్రీపాద స్వామి యొక్క బ్రహ్మ కడిగిన శ్రీపాద తీర్థాన్ని, స్వామి యొక్క శ్రీపాద తీర్థాన్ని శిరస్సున ధరించి.
మీరు చూడండి, ఒక ఆయన పాదాలు కడుగుతున్నారు, ఒక ఆయన ఆ పాద తీర్థాన్ని తలపైన ప్రక్షాళన చేసుకుంటున్నారు. అంటే ఈ మూడిట్లో ఎవరు పెద్ద అన్నట్టు? అర్థమైందా మీకు? స్వామి యొక్క పరతత్వాన్ని నిరూపణ చేస్తుంది. అందుకే గోదాదేవి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా సరే వామనమూర్తి యొక్క లీలను ఉటంకిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క పరతత్వాన్ని తెలుపుతుంది ఆ లీల. పాపం ఈరోజు చాలామంది భక్తులు వచ్చేస్తున్నారు. ఇక్కడ మాకు ఒక వరుసగా కనిపిస్తున్నారనమాట, ఎవరెవరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అని. కానీ ప్రేమ్ నర్తన్ ప్రభు ఇంకొకళ్ళు రావాలి, ఎందుకంటే 7:30 నుంచి ప్రభుజీ క్లాస్ చెప్తారు. కానీ ఏం చేస్తాము, లేకపోతే రేపు ఎల్లుండి కల్లా మేము జూమ్ అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేసేస్తాము. అప్పుడు మిగతా ఎంతమంది వచ్చినా సరే అటెండ్ అవ్వచ్చు. సంతోషం. ఈరోజు పాపం ఈ డివోటీస్ అందరికి వినిపించట్లేదు అనుకుంటా నేనేం చెప్పాను. కానీ రేపు ఎల్లుండి కల్లా మీకు ఇది చేసే ప్రయత్నం చేస్తాం. యాక్చువల్గా ఈ రోజు నుంచి చేయాలి. పాపం జనవరి ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక ఇదిగా ఉంటుందేమో మరి. సరే, అయితే ఎక్కడున్నా మనము వామనమూర్తి పరతత్వాన్ని, భగవంతుడి యొక్క పరతత్వాన్ని చెప్తూ ఉన్నది. అది విశేషం అండి, భగవత్ పరతత్వము. అందుకే మనము ప్రభుజీ మరి అంటే మీరు అనటం ఏంటి అంటే, వీళ్ళందరూ భగవంతుడి కంటే చిన్న వాళ్ళ, భగవంతుడు అంటే తక్కువ వాళ్ళ? కాదండి. ఆ విధంగా భేదము అనేది, ఇప్పుడు అమ్మ నాన్న వేరు వేరు అంటే అమ్మ తక్కువనా నాన్న తక్కువనా? కాదు కదండి. కానీ అమ్మ చేసే రోలు వేరు, నాన్న చేసే రోలు వేరు, అంతే కదండి. మనం ఏం చేస్తున్నాము, నా అమ్మ అమ్మనే, నాన్న కూడా అమ్మనే, తాత కూడా అమ్మనే, అమ్మమ్మ కూడా అమ్మనే, పక్కింటి వాళ్ళు కూడా అమ్మనే, ఎదురింటి వాళ్ళు కూడా అమ్మనే అంటున్నాం. ఇది తప్పు. అర్థమైందా మీకు? అమ్మ ఉండటం మంచిదే, నాన్న ఉండటం మంచిదే, తాత ఉండటం మంచిదే, అమ్మమ్మ ఉండటం మంచిదే, అన్నయ్య ఉండటం మంచిదే, తమ్ముడు ఉండటం మంచిదే. కానీ జనాలందరూ ఏం చేస్తున్నారు, అందరినీ పిసికేసి ఒకటి చేసేస్తున్నారు అనమాట. మీకు మంచిగా, అరే ఈరోజు న్యూ ఇయర్ ఫస్ట్ అండి, మా గుడికి వచ్చారని మీకు చక్కగా చక్కెర పొంగలి, కట్ట పొంగలి, పులిహోర, దద్దోజనం, తర్వాత పరమాన్నం, భక్షాలు, వడలు, ఇవన్నీ పెట్టేశాననుకోండి. ఎంత మంచి ప్రసాదం ప్రభు. మీ చేతికొచ్చే అంత లోపల మొత్తం తీసేసి గట్టిగా కలిపేసి పెరగన్నం, పరమాన్నం, పులిహోర అన్నీ కలిపేసి అన్ని ముద్ద చేసేసి తిను అనిస్తే, అయ్యో ఇంతసేపు ఇంత మంచి దాన్ని మొత్తం కూడా పాడు చేసేసారు అంట, అంతే కదండి. కాబట్టి అన్నిటినీ కలిపేసి అన్నిటినీ ఒకటి చేసేసే మేము సాధిస్తాము భగవంతుణ్ణి అనటం అవసరం లేదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయం ఉన్నది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేవ ఉన్నది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క తత్వం ఉన్నది. ఇప్పుడు మనం శ్రీనివాస సుప్రభాతంలో వినబోతున్నాం, శ్రీనివాస వైభవంలో మనం వినబోతున్నాం. ఎట్లా సకల దేవతలందరూ శ్రీనివాస స్వామి అవతరించినప్పుడు బ్రహ్మ రుద్రుడు ఇద్దరూ కూడా ఒక గావు ఒక దూడ రూపంలో వచ్చి స్వామికి ప్రతిరోజు ఆ నైవేద్య సమర్పణ సేవ చేసుకుని ఉన్నారు. అవునా కాదా చెప్పండి. కాబట్టి మన తత్వాన్ని జాగ్రత్తగా విశ్లేషించవాలి. భేదమున్నది అని అంటే తక్కువ ఎక్కువ కాదు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సేవ. అందరూ భగవంతుడి యొక్క సేవ. మనందరం ఎలా అయితే స్వామిని సేవించాలి అని అనుకుంటున్నామో, అలానే దేవతలందరికీ కూడా భగవంతుని సేవించాలి అనేది ఉంటుందండి. అది విశేషం అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తాను, గమ్మత్తైన విషయం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మీకు ఒక సేవకుడిగా ప్రవచనం చెప్తున్నాను అనుకోండి. మీరు సరే క్లాస్ అయిపోయాక మిమ్మల్ని మాట్లాడాలి అని అనుకున్నాను అనుకోండి. మీరు మాట్లాడేశాక మీరు అన్నారనుకోండి, ప్రభుజీ మీరు ప్రణవానంద దాస్ కాదు, మీరు సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్ముడే మాకు ఫ్లూట్ పట్టుకొని మీరు కనిపించారు, సాక్షాత్తుగా ఆదిశేషుడు పైన మీకు కనిపిస్తున్నారు అంటే మాకేమనిపిస్తుందని, వెంటనే వీళ్ళని ఎలా ఆఫ్ చేయాలి, మ్యూట్ చేసేసి మీటింగ్లోంచి తీసేయాలి అనిపిస్తుంది. అవునా కాదా అండి? ఎందుకంటే ఒక భక్తుడికి ఒక ఒక దాసత్వ స్వభావం మనందరికీ ఉన్నప్పుడు, ఒరే నువ్వు భగవంతుడివిరా అన్నప్పుడు ఆ మాట వినటం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక బాణం వేసినట్టు ఉంటుందన్నమాట, ఒక బుల్లెట్ వేసినట్టు ఉంటుంది. ఎక్కడికి బుల్లెట్ వేసినట్టు, డైరెక్ట్గా హార్ట్లో బుల్లెట్ షూట్ చేస్తే ఎలా అనిపిస్తుందో అలా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక జీవుడి యొక్క స్వరూపము, మన యొక్క మన యొక్క కోరికనే భగవంతుడి యొక్క దాసత్వం. అందులోనే స్పెషాలిటీ ఉంది, కానీ భగవంతుడు అవ్వటంలో ఆనందం లేదండి.
గొప్పవాడు అవ్వటంలో ఆనందం లేదండి. ఎంత ఎవరికి భక్తులు మీ యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడు అవ్వాలని మేము ప్రయత్నం చేస్తే, కానీ ఎవరైనా అయ్యా మీరే కృష్ణుడు, మీరే భగవంతుడు, మీరే గురువులు, మీరే ఆచార్యులు అన్నారనుకోండి, డామ్ 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 అని ఒక్కొక్క ఆరో వచ్చి ఇదైనట్టే అనిపిస్తుంది. రేపు మాట్లాడినప్పుడు అందుకే మేము లోపల అనుకుంటాం, కృష్ణ 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 గోవింద ముకుంద మాధవ ఇలాంటి మాటలు వినవలసిన అవసరం వస్తుంది, ఏంటబ్బా అని అనుకుంటాం అనమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ విషయంలో. ఆ! కాబట్టి మన యొక్క స్వరూపము భగవంతుడి యొక్క దాసత్వం చేసినప్పుడు, అదే స్వరూపం కలిగిన వాళ్ళు దేవతలు కూడా, అదే స్వరూపం కలిగింది బ్రహ్మ రుద్రాది దేవతలందరికీ కూడా అదే స్వరూపం. వాళ్ళు కూడా ఎలా భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అని ఆలోచించే స్వభావము కలిగిన వారు అని మన శాస్త్రములు తెలుపుతున్నాయి. కాబట్టి మన యొక్క గొప్పతనం ఏంటి? శాస్త్ర యొక్క సారాంశం ఏమిటి? అంటే తెలుసుకోవటంలో. ఏంటి తత్వము? ఆ తత్వాన్ని తెలుసుకున్నాక మనం ఎలా ఆ తత్వాన్ని మన జీవితంలో భగవంతుని ఆశ్రయించటంలో ఉపయోగించవలే. ఇది విశేషం అన్నమాట. ఇది చాలా గొప్ప అనుసరణ. మొన్న మనం అన్నమాచార్య వైభవం అని చెప్పుకుంటున్నాం. అక్కడ అన్నమాచార్య వైభవంలో వాళ్ళ అన్నమాచార్యుల యొక్క తాతగారు ఎప్పుడైతే ఆ చింతలమ్మ ఆలయంలోకి వెళ్ళి పాము పుట్టలో చేపెట్టేస్తారో అప్పుడు ఆ చింతలమ్మ వస్తుంది అనమాట. వచ్చేసి చెప్తుంది, అమ్మ నీకు హరి భక్తి చేసే ఒక పరమ భాగవతోత్తముడు నీ జీవితంలో ఆ, నీ యొక్క వంశంలో పుట్టబోతున్నాడు అని ఆవిడ ప్రాఫెసీ చేస్తుంది. అవునా కదా అండి? అంతేగాని చింతలమ్మ ఏ నీ ప్రాణాన్ని నేను కాపాడితే వాడు వెంకటేశ్వర స్వామి ఎందుకు భక్తుడు అవ్వాలి అని అన్నదా? కాదు. దేవతలకి అందరికీ ఒకటే ఒక స్వరూపం ఏంటి అంటే, మనం ఎంత హరిభక్తి చేసి తరించగలుగుతా అంత మిగతా వారందరూ మనల్ని చూసి అనుగ్రహిస్తారు. అందుకే పరమ భాగవతోత్తముడైన జడాభరతుణ్ణి బలివ్వడానికి తీసుకెళ్తే కొంతమంది దుండగులు, ఆ కాళీదేవియే ఆ యొక్క రూపం నుంచి బయటికి వచ్చి ఎవరైతే బలిద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరి తలలు నరికేసింది. నరికేసి జడాభరతుడిని కాపాడింది. భాగవతంలో విన్నారు కదండి, మనందరం భాగవతం చెప్పుకున్నప్పుడు ఈ విషయాన్ని విన్నాం. అరే పరమ భాగవతోత్తముని భరించడానికి నువ్వెవరివిరా అని ఆ కాళీదేవి అందరి తలలు శిరస్సుని ఛేదం చేసి ఆయనతోటి వాళ్ళతోటి వచ్చిన పరికరానికి వాళ్ళ యొక్క రక్తాన్ని తాగిస్తుందన్నమాట. అంత కోపంలో ఊగిపోతూ ఉంటుంది కాళీదేవి ఒక భక్తుణ్ణి మనం ఏమన్నా అన్నాము అని అన్నప్పుడు. అది విశేషం అండి. కాబట్టి సకల దేవతలందరూ కూడా యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత శృణ్వంతి దివ్యై స్తవై, నిత్యము కూడా వాళ్ళు దివ్యమైన స్తవములన్నీ కూడా భగవంతుడికి పారుతూ ఉంటారు, భగవంతుడికి నివేదన చేస్తూ ఉంటారు, భగవంతుడికి ఆరాధన రూపంలో సమర్పణ చేస్తూ ఉంటారు. మన ఆర్గనైజర్స్ గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి 500,000 జూమ్ చేయాలి. పాపం భక్తులందరినీ చూస్తుంటే బాధ వేస్తుంది. చాలామంది వచ్చేసారు, సుమారుగా ఒక 100 మంది భక్తులు పాపం ఇప్పటిదాకా వెయిటింగ్లో ఉన్నారనమాట. ఇది నిన్నే చేయాల్సి ఉండింది, బట్ వీ గాట్ లేట్. ఓకే, నో ప్రాబ్లం, వీ విల్ డూ ఇట్ ఫ్రమ్ టుమారో. కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. భగవంతుడు కూడా అసలు ఇది చేయలేదండి, వాళ్ళకి భావన ఇవ్వలేదు. ఎప్పుడైతే బలదేవుడిని వదిలేసి డైరెక్ట్గా ఆయన దగ్గరకు వచ్చేసారు. మీరు చూడండి, శూర్పణఖ రామచంద్రమూర్తి దగ్గరకు వస్తుంది, ఏ రామా నువ్వు నాకు కావాలి అని. అప్పుడు ఏమంటాడు రాముడు, లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు అని అంటాడు. చాలామంది అంటారు, ఏ తప్పు కదా రాముడు అలా అనొచ్చా, లక్ష్మణుడికి కూడా పెళ్ళయింది కదా, అలా పంపించచ్చా అని అంటారు. ఆచార్యులు ఏం చెప్తారో తెలుసా అండి, శూర్పణఖ డైరెక్ట్గా భగవంతుడికి దగ్గరికి వచ్చేసింది, నువ్వే నాకు కావాలి అని. కానీ స్వామి ఏం చెప్పాడు, అమ్మ నువ్వు నా దగ్గర డైరెక్ట్గా రాకూడదు, గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహంతో నా దగ్గర రావాలి, కాబట్టి లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు అని పంపిస్తున్నాను. లక్ష్మణుడు గురుస్వరూపం కదా, బలరాముడు గురుస్వరూపం కదా. ఇక్కడ గోదాదేవి చమత్కారంగా ఏమంటారు తెలుసా అండి, ఆచార్యులు అంటారు, గోదాదేవి సరే ఈ కృష్ణుడు ఇవ్వట్లేదు, పక్కన ఉన్నవాడు బలదేవుడు, ఓ బలదేవుడిని మర్చిపోయాం కదా లేవటము అని లేపుతున్నప్పుడు గోదాదేవి ఇంకా తన స్నేహితులు అనుకుంటున్నారట, ఏ ఎప్పుడైనా పడక పైన పడుకోవటం, ఒక బెడ్ పైన పడుకోవటం చూసాం కానీ బెడ్డే పడుకుంటారు ఫస్ట్ టైం చూస్తున్నామే. ఎందుకంటే బలదేవుడు ఆదిశేషుడు రా ఉంటాడు కదండి. ఇప్పుడు ఆయన ఏంటి, స్వామి యొక్క శయనం, ఆ స్వామి యొక్క శయనము పైన స్వామి పడుకోవటం పర్వాలేదు, కానీ ఈ శయనమే పడుకుంటుందేంటి, ఏ బలదేవా
నువ్వు స్వామిని పడుకోపించాలి గాని నువ్వే పడుకుంటే ఎలా అయ్యా? లే ఫస్ట్. నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వు ఫస్ట్. యశోదమ్మ నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వు. నందబా నందబాబా నీ యొక్క అనుగ్రహాన్ని ఇవ్వు. నందుడి యొక్క అనుగ్రహం, యశోదమ్మ అనుగ్రహం, బలదేవుడి యొక్క అనుగ్రహం, దాని తర్వాత కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహం కాదండి. ఎవరి అనుగ్రహం కావాలి దాని తర్వాత? ఎవరు చెప్తారు ఎవరి అనుగ్రహం కావాలి? శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం లేకపోతే కృష్ణుడి దగ్గరికి ఎలా చేరుతామండి? రాధా కృష్ణులు కదా, సీతారాములు కదా, లక్ష్మీనారాయణులు కదా. కాబట్టి ఆవిడకి అర్థమైంది. నందమహారాజుని లేపుతున్నాను, కరెక్టే. యశోదమ్మని లేపుతున్నాను, కరెక్టే. కృష్ణుడి దగ్గరికి వచ్చాం, రాంగ్. బలదేవుడి దగ్గరికి వచ్చాం, కరెక్టే. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు పక్కనే ఉన్నాడు, పడుకున్నాడు నట్టిగా అనిపిస్తుంది. లేపుదామా? లేదు లేదు లేదు. ఫస్ట్ మనం అమ్మని ఆశ్రయించాలి. అందుకోసం వాళ్ళు రేపటి నుంచి నప్పిన్నయి అని ఒక గోపిక దగ్గర మనకి మనము నప్పిన్నయికి శ్రీమతి రాధారాణి యొక్క ఆ, అభేద తత్వం గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మన ప్రవచనాల్లో. నప్పిన్నయి పిరాట్టి అని అంటారు. ఆ నప్పిన్నయి పిరాట్టిని లేపడానికి రేపటి రోజు నుంచి గోపికలందరూ సిద్ధమయ్యి వెళ్ళబోతూ ఉన్నారనమాట. అటువంటి చక్కటి సన్నివేశాన్ని రేపు మనం చూద్దాం. ఈరోజు నేను కేవలం ఒక అరగంట సేపు మీతో కొన్ని విషయాలు ప్రస్తావన చేద్దామని వచ్చాము. ఎందుకంటే మాకు ఇప్పుడు శ్రీమద్ భాగవతం క్లాస్ ఉంది. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి మాకు చెప్తున్నారు మరి ప్రభుజీ మీరు ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్కి మీరు క్లాస్ ఇవ్వాలి అని. దాని తర్వాత అలానే మన భక్తులందరూ కూడా ప్రభుజీ మీరు రేపు వస్తే బాగుంటుంది అని అంటే, సరే ఒక అరగంట ఇక్కడ చెప్పి తర్వాత అక్కడికి వెళ్ళి భాగవతం క్లాస్ ఇద్దాము అని సంకల్పం చేసుకున్నాము. మీ అందరి కోసం కూడా నిన్న రాత్రి ప్రార్థన చేశాము స్వామికి. మా భక్తులందరికీ కూడా వచ్చే సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ ఎప్పుడైతే మారిపోతుందో ఇంట్లో చాలా మంచి అనుగ్రహం ఇవ్వు స్వామి. చాలా మంచి మంచి లక్షణాలు ఇవ్వు వాళ్ళకి భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి. చాలా గొప్ప ధైర్యాన్ని, తర్వాత ఓపికని. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళటం అనేది నార్మల్ విషయం కాదండి. చాలా ఓపిక కావాలి. ఎన్నో రకాల అడ్డంకులు మనకొస్తూ ఉంటాయి. అడ్డంకులు తీసేయమనటం కంటే అడ్డంకులు వచ్చినప్పుడు స్వామిని ఆశ్రయించే శక్తినివ్వు అనటం నిజమైన మంచి కోరిక నిజంగా చెప్పాలి అని అంటే. కాబట్టి అటువంటి ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఈ ఆధ్యాత్మిక లోకం శ్రీకృష్ణుడి యొక్క గోలోక బృందావనం చేరుకునలేనంత వరకు కూడా మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. ఏదో ఒకటి మన ఇంకా నయం మనకి ఇంగ్లీష్ క్యాలెండర్కి కూడా ఇవి లేవు మనకి. ఏమంటాం దాన్ని? అవమానాలు, లాభాలు, పూజలు, ప్రతిష్టలు అలాంటివి చూస్తాం కదండి ఉగాది. లేకపోతే అందరూ అదే పనిలో ఉండేవారు ఇప్పటికీ. కానీ ఇప్పటికీ టీవీలో చెప్పేవాళ్ళు 2025 ఎలా ఉంటుంది, పి అనే అక్షరానికి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎల్ అనే అక్షరాలకి ఎలా ఉంటుంది, ఎన్ అనే అక్షరాలకి అలాంటివి కూడా బిజినెస్లు ఏముందండి. ఎంతసేపు అయినా వినేవాడు మూర్ఖుడు అయితే చెప్పేవాడికి ఏదైనా చెప్పచ్చు. కాబట్టి జనాలందరికీ ఏం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ప్రస్తావన చేస్తే అలా ఉంటుంది, నువ్వు ఎలా ప్రవర్తిస్తే అలా ఉంటుంది, నువ్వు ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది. ఈ విషయం మర్చిపోతున్నారు జనాలందరూ. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన జీవితం మనం ఎలా చేసుకుంటే అలా ఉంటుంది. మనం ఎలా దాన్ని భావిస్తే అలా ఉంటుంది. ఎలా మనము దాన్ని స్వీకరిస్తే అలా ఉంటుంది. ఇంకెవ్వరి చేతుల్లో లేదు జీవనం అనేది. కాబట్టి మనందరం కూడా మంచిగా ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్ళాలి. భౌతికంగా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఉండి మంచిగా మనందరం కలిసి భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రదేశాలకు మేము స్వయంగా కూడా వస్తాం. మనకి ఆదిలాబాద్లో అయితే విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పటిలాగానే. దాని తర్వాత మళ్ళీ మనము ఈ ఈ 2025వ సంవత్సరంలో భద్రాచలంలో మొట్టమొదటి యాత్ర, దాని తర్వాత జైపూర్లో యాత్ర, దాని తర్వాత శ్రీరంగ క్షేత్రంలో యాత్ర. ఇలా 3 యాత్రలు అంటే 2 యాత్రలే 2025కి. ఒకటి భద్రాచలం, 2 జైపూర్. దాని తర్వాత 2026లో మళ్ళీ మనం శ్రీరంగం వెళ్దాం. అలా వివిధ యాత్రలు చేసుకుంటూ, వివిధ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్పంచుకుంటూ వచ్చే సంవత్సరం మాకు చాలా విశేషమైన సంవత్సరం. 2025వ సంవత్సరం మా గురువుగారి 75వ వార్షికోత్సవం. మాకు కూడా చాలా విశేషమైన సంవత్సరంగా మేము దాన్ని పనగరిస్తూ ఉన్నామన్నమాట.
తర్వాత 25వ 2025కి మాకు 30 సంవత్సరాలు వస్తాయి. మేము నిన్నే ఆలోచిస్తున్నాం అనమాట. అయ్యో! 30 సంవత్సరాలు అయిపోయాయే ఇంకా ఏంటి సంగతి? ఎలా భగవంతుడి యొక్క సేవ ఎలా జీవితాన్ని సార్థకం జేసుకోవాలి? ఇంకా ఎలా మనము భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి? ఏమేం జేయాలి? అని నిన్న రాత్రి కొద్దిసేపు ఆలోచించామనమాట. అందుకే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అని అంటారు జూడండి. అలా రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండాలి మనంతట మనం. ఏంటి సంగతి? ఎలా మనం ముందుకెళ్ళటం ఏంటి అనేది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. మనం ఎలా భక్తిలో ముందుకెళ్ళాలి? ఏమేమి చేస్తే మనం భక్తి మార్గంలో ముందుకెళ్తాం. అందులో ఒకటి చాలా ముఖ్యమైనది, చాలా అద్భుతమైనది ఏంటి అంటే, మనము ఈ సంవత్సరంలో చాలా విశేషమైన ప్రోగ్రామ్ ఒకటి ఏంటి అనంటే, నిత్యం భాగవత సేవయ. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి మనం ప్రతిరోజు భాగవతాన్ని వినబోతున్నాము. అది చాలా గొప్ప అవకాశం. ఆ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మనందరికీ ఆ భగవంతుడు అనుగ్రహించిన అవకాశం ఇది. కాబట్టి తప్పకుండా ఈ నిత్యం భాగవత సేవయలో ప్రతిరోజు భాగవతం వింటాము. మీరు చూడండి ఒక సంవత్సరం పాటు వైకుంఠ ఏకాదశి నుంచి వైకుంఠ ఏకాదశి ఒక సంవత్సరం నియమం పెట్టుకొని వినండి. వచ్చే సంవత్సరం మళ్ళీ మీరు మాకు చెప్తారు మన జీవితంలో ఎన్ని మార్పులు కలిగాయి, మన జీవితం ఎలా ఉండేది, ఎలా మారిపోయింది అన్న దాంట్లో ఎటువంటి ప్రశ్ననే ఉండదు. మనం కానీ భాగవతం నిరంతరం శ్రవణం చేస్తూ ఉంటే. భాగవతం అనేది ఎవరో కాదండి, సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భాగవతం. భాగవతమే శ్రీకృష్ణుడు. అటువంటి శ్రీకృష్ణుడిని ప్రతిరోజు ఆరాధన, శ్రవణ ఆరాధన మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మనకి ప్రభుజీ వచ్చారు. ఈరోజు మనకి ప్రేమ్ నర్తన్ ప్రభు క్లాస్ ఇవ్వబోతూ ఉన్నారనమాట. దాని తర్వాత ఈరోజు సాయంత్రం మనకి యాత్ర మీటింగ్ ఉన్నది. దాన్ని జాగ్రత్తగా మీరందరూ గమనించుకోండి. యాత్ర మీటింగ్‌కి రావాలి. ఈరోజు చాలా ముఖ్యమైన అనౌన్స్‌మెంట్స్ కొన్ని చేయాలి. కాబట్టి భద్రాచలం యాత్ర గ్రూప్‌లో ఉన్న వారందరూ తప్పకుండా విచ్చేయండి. సరే మళ్ళీ సాయంత్రం పూట మిమ్మల్ని కలిసి మాట్లాడుకుందాం. ప్రేమ్ నర్తన్ ప్రభు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే, వారు పూణే ట్రావెలింగ్ చేస్తున్నా, హైదరాబాద్‌లో ఉన్నా, ఆదిలాబాద్‌లో ఉన్నా, మేము ఒక్కసారి వారిని అడిగాం, ప్రభుజీ ఒక్కసారి మీరు మా భక్తులకి మీ యొక్క అమృత తుల్యమైన ప్రవచనాలు చెప్తే బావుంటుంది. వారిని మంచి మార్గంలో తీసుకెళ్తే బావుంటుంది అనంటే, అప్పటినుంచి ఇప్పటిదాకా ప్రభుజీ ఎప్పుడు ఒకసారి కూడా ఇది అవ్వకుండా ప్రతిసారి ఓపికతో భక్తులందరూ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఎంతో అద్భుతమైన తత్వములన్నీ కూడా మన శాస్త్రంలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తున్నారు. అటువంటి సా సాధన అటువంటి మంచి భగవత్ ప్రేమ, నిష్ఠ కలిగిన వారు మనందరికీ ప్రతి నిత్యము వచ్చి, ప్రతి వారము మనకొచ్చి ఇలాంటి మంచి విషయాలు భక్తి శాస్త్రి క్లాస్‌లో కానీ, మార్నింగ్ జపా క్లాస్‌లో కానీ బోధిస్తూ ఉండటం మనకి నిజంగా చాలా గొప్ప అనుగ్రహం. వారు చాలా సింపుల్ ఎట్ హార్ట్. మనం మొన్న వెంకటేశ్వర వైభవంలో ఏదైతే మనం విషయాలు చెప్పుకుంటున్నాం, భక్తులకు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి అని, అటువంటి లక్షణాలు పరిపూర్ణంగా కలిగిన వారు. అటువంటి వారి యొక్క సాంగత్యం మనకి ప్రతి వారము లభిస్తూ ఉన్నది. వారి దగ్గర నుంచి మంచి మంచి విషయాలు శ్రవణం చేసే ఒక అవకాశం మనకొస్తూ ఉన్నది. మనందరం ప్రభుజీకి కూడా మన కృతజ్ఞత తెలుపుకుంటూ, మంచిగా ప్రవచనాలను శ్రవణం చేస్తూ, ప్రభుజీకి సమయం ఉన్నప్పుడు మంచి ప్రశ్నలు అడుగుతూ మనల్ని మంచిగా ముందుకి నడిపించాలి ఆధ్యాత్మిక మార్గంలో. వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడు ఉండాలి అని నివేదన చేసుకుంటూ, ఇప్పుడు ప్రభుజీ మాట్లాడతారు. మేము శ్రీమద్ భాగవతం క్లాస్ ఇచ్చేసి మళ్ళీ రేపటి రోజున మాట్లాడుకుందాం. దాని తర్వాత ఆహ్, మళ్ళీ మనకి ఈరోజు సాయంకాలం పూట యాత్ర మీటింగ్ ఉంది. అందరూ యాత్రకి సంబంధించిన భక్తులందరూ కూడా తప్పకుండా రండి. అక్కడ మళ్ళీ మిగతా విశేషాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ప్రేమ్ నర్తన్ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓమజ్ఞాతిమిరంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపతికమలం శ్రీగురూన్ వైష్ణవాంశ श्रीरूपं सागरजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं
సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते सप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण అందరికీ స్వాగతం. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనకి కొత్త సంవత్సరం ఇక్కడ మన యొక్క సంస్థలో చైతన్య మహాప్రభు యొక్క జన్మదినం అనేది మనకి కొత్త సంవత్సరంగా మనం భావిస్తాం, గౌరవ పూర్ణిమ. సో ఈరోజు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం. సో ఏనకేన ప్రకారైన ఈరోజు చాలామంది భక్తులు టెంపుల్కి వచ్చి కొత్త సంవత్సరం బాగా గడవాలని భగవంతుని దగ్గరికి వస్తున్నారు. మన మందిరాల్లో కూడా 12 అవర్స్ కీర్తన, 24 అవర్స్ కీర్తన కూడా చేస్తున్నారు నాన్ స్టాప్గా. సో ఏ విధంగా అయితే మనకి భగవంతుని యొక్క స్మరణ అనేది కలగడానికి అవకాశం ఉందో అన్నీ కూడా మనం దాన్ని స్వీకరించవచ్చు. ఇది మన సంస్కృతి అయినా కాకపోయినా సరే నష్టం లేదు ఒక రకంగా చూస్తే. సో మనం భగవద్గీత కొనసాగిద్దాం. 15వ అధ్యాయం పద్మప్రియ మాతాజీ చదువుతారా? हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणव प्रभुजी, थैंक यू प्रभुजी। उत्तम पुरुषस्व परमात्मे ह्युद्धारुतः यो लोकत्रय माविश्याभि భర్యవ్యయ ఈశ్వరః. అనువాదము: ఈ ఇరువరు కాక మూడు లోకములందును ప్రవేశించి వాటిని పోషించు సాక్షాత్ అక్షయుడును ప్రభువును పరమాత్ముడును అగు ఉత్తమ పురుషుడు కలడు. భాష్యము: శ్లోకమునందలి అభిప్రాయము కఠోపనిషత్తు 2.2.13 మరియు శ్వేతాశ్వతరోపనిషత్తు 6.13 నందు చక్కగా వివరింపబడినది. బద ముక్త స్థితి అందున్న అసంఖ్యాకములైన జీవులందరిపైన పరమాత్మగా హృదయమునందు నెలకొన్న దేవాది దేవుడు కలడని అందులో స్పష్టంగా చెప్పబడినది. నిత్యో నిత్యానాం చేతనాం అన్నది ఆ ఉపనిషత్తునందలి వాక్యము. బద్ధ ముక్త స్థితి అందున్న జీవులన్నింటిలో వాటిని పోషించుచు కర్మానుసారంగా వారి భోగానుభవమునకు అవకాశముసగ దేవాది దేవుడను శ్రేష్ఠ పురుషుడు మరొకడు కలడని దీని సారాంశం. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయమునందును నెలకొని ఉన్నాడు. అతనిని ఎరుగగలన బుద్ధిమంతుడు. సంపూర్ణ శాంతిని పొందుటకు అర్హుడగు అన్యుడు కారు. యస్మాత్క్షరమతీతో హమక్షర దశిచోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతిథ పురుషోత్తమః. అనువాదము: క్షర అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తడునను అగుటచే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి నొందితిని.
భాష్యము. బద్ధ జీవుడు కాని ముక్త జీవుడు కాని ఎవరునూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అధిగమింపజాలరు. కనుకనే అతడు పురుషోత్తమునిగా తెలియబడినాడు. దీనిని బట్టి జీవులను మరియు దేవాది దేవుడను సర్వదా భిన్న వ్యక్తులేనని ఇక్కడ స్పష్టమగుచున్నది. వారిరువురి నడుమ భేదమేమనగా జీవులు తమ బద్ధ స్థితి యందు కాని ముక్త స్థితి యందు కాని పరిమాణమున దేవాది దేవుని అచింత్యమైన శక్తులను అధిగమింపచాలరు. దేవాది దేవుడు మరియు జీవులు ఒకే స్థితికి చెందినవారు లేదా సర్వ విధుల సమానులని భావించుట సరి అయినది కాదు. వారిరువురి నడుమ ఉన్నతము మరియు సామాన్యములనడి సమస్య ఎల్లప్పుడూ కొనసాగుతుండును. కనుకనే ఉత్తమ అను పదము ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎవరునూ దేవాది దేవుణ్ణి అధిగమింపజాలరు. ఇక్కడ లోకాయను పదము పౌరుషాంగమందు స్మృతులయందును అని సూచించుచున్నది. లోక్యతే వేదార్థో నేన అనగా వేదముల ప్రయోజము స్మృతి గ్రంథములచే వివరింపబడినదని నిఘంటువు సమర్థించుచున్నది. పురుషోత్తముడు పరమాత్మ రూపమున వేదముల యందు వర్ణింపబడెను. ఏవమైవైషే సంప్రసాదో స్మాచరిరాత్ సముత్థాయ పరం జ్యోతి సంపద్య స్వినో రూపేణాభిస్పద్యతే ఉత్తమ పురుష అను వాక్యము చాందోక్యోపనిషత్తు 8.123 నందు గోచరించును. ముక్త జీవుని దోహము నుండి వెలువడడి పరమాత్మ నిరాకార బ్రహ్మజ్యోతిలో ప్రవేశించి తన రూపమున తన దైన స్వరూప స్థితి యందు నిలిచియుండును. అతడే పురుషోత్తముడని దాని అర్థము. దీనిని బట్టి దేవాది దేవుడు పరంజ్యోతి అయిన తన ఆధ్యాత్మిక తేజమును ప్రదర్శించుచు వ్యాపింపచేయుచున్నాడని దీని భావం. జీవుల హృదయమున నెలకొన్న పరమాత్మ అనేది అంశమును కూడా ఆ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు కలిగి ఉన్నాడు. అతడే సత్యవతి పరాశరులకు పుత్రుడుగా అవతరించి వేదవ్యాసునిగా వేద జ్ఞానమును వివరించాను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చెప్పారు ఏంటంటే రెండు రకాలైన జీవులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి నిత్యబద్ధ, ఇంకొకటి నిత్యముక్త. చూస్తే నిత్యబద్ధులలో ఎన్నో వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూస్తే కనుక జలచరాలు, చెట్లు, పశువులు, పక్షులు, మనుషులు, క్రిములు, కీటకాదులు, ఇలా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవ జన్మకు మాత్రమే భగవంతుని గురించి అర్థం చేసుకుని కాస్త యోగ్యత అనేది కలుగుతుంది. కానీ యొక్క మానవ జన్మలో కూడా అతి దుర్లభంగా భగవంతుడు చెప్పినట్టు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే అని చెప్పారు. చాలా అరుదుగా కొంతమంది భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందులో యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అందులో అతి కొద్ది మంది భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకుంటారు. సో ఈ విధంగా ఇక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య ముక్తులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుపాల్ గారు చెప్తారు చూడండి. ఇప్పుడు మనకు ఒక సిటీ ఉందంటే అందులో ఒక జైలు కూడా ఉంటుంది. చూస్తే కనుక ఆ జైల్లో ఉండే వాళ్ళ యొక్క సంఖ్య అనేది తక్కువ ఉంటుంది, జైలు బయట ఉండే వాళ్ళ యొక్క సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది చూస్తే. సో ఈ జైల్లో ఉండే వాళ్ళు ఎవరు అంటే ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళు ఇటువంటి జైల్లోకి వెళ్తారనమాట. వాళ్ళు ఇంకా బద్దులు అయిపోతారు. సో ఎవరైతే బద్దులు అవుతారో వాళ్ళకి ఎక్కువ ఫ్రీడమ్ ఉండదు వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏ వంట కావాలంటే ఆ వంట మనం చేసుకుంటున్నారు, అవునా? మనకి ఈరోజు ఇడ్లీ కావాలంటే ఇడ్లీ, దోశ కావాలంటే దోశ, ఉప్మా కావాలంటే ఉప్మా, మనకు చాయిస్ ఉంటుంది కొంచెం. కానీ జైల్లో ఉన్న వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ఏది పెడితే అది తినాలి. మనకి ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ మనం వేసుకోవచ్చు. కానీ జైల్లో ఉండే వాళ్ళకి అలా కాదు. వాళ్ళకుండే యూనిఫామ్ ఉంటుంది, అదే వేసుకోవాలి వాళ్ళు. అలా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళకి అలా లిమిటెడ్ రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. జైలు లోపల వాళ్ళు తిరుగుతారు. సో అలా వాళ్ళ యొక్క బద్ధ అవస్థ అనేది మొదలవుతుంది ఎప్పుడైతే యొక్క ప్రభుత్వం యొక్క నియమావళి ఎప్పుడైతే వాళ్ళు ఉల్లంఘిస్తారో వాళ్ళ యొక్క బద్ధ అవస్థ అనేది మొదలవుతుంది.
సో ఎవరు అలా అంటానికి వీల్లేదనమాట. నాకు తెలియదండి ప్రభుత్వం యొక్క నియమావళి ఏంటి అనేది తెలియక చేశాను అని అంటానికి లేదు. ఎందుకంటే మానవ జన్మ ఎవరికైనా కలిగింది అంటే వాడికి తెలియాలన్నమాట. నాకు ట్రాఫిక్ రూల్స్ తెలియదు కాబట్టి నేను ఏదో తప్పు చేశానంటే కుదరదు అనమాట. మనకి కొన్ని రెడ్ సిగ్నల్ పడిపోయింది అనుకోండి, ఒక గేదె వెళ్ళిపోయింది అనుకోండి, ఆ, దాని ట్రాఫిక్ పోలీస్ ఆపడనమాట. ఏయ్, ఎందుకు వెళ్ళిపోయావు, నీకు ఫైన్ కట్టు అని చెప్పి ఆ, అండు. కానీ ఎవడైనా మనిషి వెళ్ళిపోయాడు అనుకోండి, వెంటనే ఆయన్ని ఆపుతాడు అనమాట. అప్పుడు ఆడు అనలేదు అనమాట, చూడు ఆ గేదె వెళ్ళిపోయింది, నువ్వు దాన్ని ఏం అనలేదు, నన్ను ఎందుకు అడుగుతున్నావు ఉం, అంటే ఆ ట్రాఫిక్ పోలీస్ ఏమంటాడు, ఆ, అదో గేదె, నువ్వు ఇంకో దానికంటే పెద్ద గేదె కాబట్టి నీకు రూల్స్ అప్లై అవుతాయి అన్నమాట. సో అలా ఎవరు అనలేరనమాట నాకు తెలీదు అని ఎవరు అంటానికి లేదు. ఎందుకంటే మనం ఒక యొక్క పట్టణం యొక్క నాగరికులు కాబట్టి మనకి యొక్క కొన్ని కట్టుబాట్లు ఏంటనేది తెలియాలి. అదేవిధంగా మానవ జన్మ అనేది ఎత్తిన తర్వాత మనకి యొక్క సృష్టి యొక్క నియమాలు తెలియాలన్నమాట. ఇప్పుడు నాకు కొన్ని తెలియదు, తెలియక ఏదో తిన్నాను, దానివల్ల అనారోగ్యం కలిగింది. ఉం. ఆ, సో మనకు తెలియదు అన్నంత మాత్రాన అనారోగ్యం కలగకూడదని గ్యారంటీ అని ఉందా? నాకు తెలియక తిన్నారండి ఇది, ఇంకా అనారోగ్యం కలగకూడదు కదా, అయ్యో తెలియక చేసిన తప్పు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు ఏదైనా తప్పు చేస్తే దానివల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది. మన యొక్క బద్ధావస్థ అనేది అప్పుడు మొదలవుతుంది. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో అప్పుడు బద్ధావస్థ అనేది మొదలవుతుంది మన జీవితంలో. ఉం. అలా ఈ యొక్క నిత్య బద్ధత అనేది మన జీవితంలో మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క కోరికకి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనం ఏదైనా ఆ, పని చేస్తామో అప్పుడు మన జీవితంలో యొక్క బద్ధావస్థ అనేది మొదలవుతుంది. అప్పుడు మనం యొక్క యొక్క శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో ఆ శుద్ధ చైతన్యం అనేది యొక్క జడ పదార్థం యొక్క సంపర్కంలోకి వస్తుంది అనమాట. జడ పదార్థం సంపర్కంలో వచ్చిందో మన యొక్క శుద్ధ చైతన్యం యొక్క ఆ లక్షణాలని కూడా కోల్పోతాం. మనలో అశుద్ధత అనేది ప్రవేశిస్తుంది. ఏ విధంగా వర్షపు నీరు అనేది ఎప్పుడైతే మట్టిని తాకుతుందో అది వెంటనే బురద నీరు అయిపోతుంది. స్వచ్ఛమైన నీరు అంతా కూడా బురద నీరు అయిపోతుంది. అదేవిధంగా మనం కూడా మన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాం అనమాట. అప్పుడు మనలో బద్ధావస్థ అనేది మొదలవుతుంది. మనం చూడండి, ఇది రామాయణంలో కూడా చూస్తే కనుక సీతమ్మ వారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ, అయోధ్యని వదిలి లంక అదే వనవాసానికి వచ్చారు. కానీ శ్రీరామచంద్రుడితోటి ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నారు అనమాట. చూసిన అక్కడైనా సరే అయోధ్యలో హ్యాపీగా లేరు, వనవాసానికి వచ్చి కూడా హ్యాపీగా ఉన్నారు. అయోధ్యలో ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడు చాలా బిజీగా ఉండేవాడు అనమాట. అందరితోటి కూడా ఎన్నో రాజా వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఆయన అంతా బిజీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆమెకి చాలా భగవంతుడి యొక్క సాంగత్యం అనేది చాలా దగ్గరగా దొరికింది. అటువంటి సమయంలో ఏమైంది, ఒక బంగారు జింక కనిపించింది. ఎప్పుడైతే బంగారు జింక కనిపించిందో అది కావాలని కోరిక కలిగింది అనమాట. సో చూడండి, ఇప్పుడు భగవంతుడు ఉండగా ఇంకేమైనా అవసరం అవుతుందా జీవితంలో? ఇంకేం అవసరం ఉండదు చెప్పాలంటే. అన్నీ ఉన్నట్టే, కానీ అన్నీ ఉన్నా సరే ఇంకా ఏదో లేదనిపించింది అనమాట. చూడగానే అనిపించింది ఇదేదో మన జీవితంలో లేదు అనిపించింది అనమాట. అప్పుడు లక్ష్మణుడు చెప్తారనమాట, అమ్మా ఇది ఏదైతే ఉందో ఇది భగవంతుని యొక్క సృష్టిలో లేదు. భగవంతుని యొక్క సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఇది ఇటువంటి బంగారు జింక అనేది లేదు. ఇదేదో మాయ, దయచేసి దీనికి కావాలని కోరుకోవద్దు అని చెప్తుంది అనమాట. చెప్తే కానీ సీతమ్మ వారికి అదే కావాలని కోరిక కనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే అలా అనిపించిందో వెంటనే ఏమయ్యారు, శ్రీరామచంద్రుడు దాన్ని తేవడం కోసం వెళ్ళారు. అలా ఎప్పుడైతే మనకి భగవంతుడు కాకుండా ఇంకా ఏదైనా కావాలని కోరుకుంటామో అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో భగవంతుడు దూరం అయిపోతాడు. ఫస్ట్ భగవంతుడు దూరం అయిపోయారు. అప్పుడు సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడు ఏం చేశారంటే లక్ష్మణుడి యొక్క సంరక్షణలో పెట్టి వెళ్ళారు. లక్ష్మణుడు ఏమంటే గురువు అనమాట. గురువు చెప్తారు ఫస్ట్ ఇది మనకి మంచిది కాదు, ఇది మంచిది అని చెప్తారనమాట. అది మనం విన్నంత వరకు మనం సేఫ్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే గురువు చెప్పింది మనం వినలేదో, అదే కావాలని చెప్పాము, వెంటనే ఏమవుతారు, మనకి ఫస్ట్ భగవంతుడు దూరం అయిపోతాడు ఫస్ట్. కానీ అప్పుడు కూడా ఇంకా గురువు ఉంటాడు అనమాట మన దగ్గర. లక్ష్మణుడు ఉంటారు అప్పుడు కూడా. లక్ష్మణుడు చెప్తారు. అప్పుడు తర్వాత ఏమైంది, శ్రీరామచంద్రుడు వెళ్ళిన తర్వాత మారీచ ఆయన బంగారు జింక రూపంలో వస్తాడు.
వచ్చి ఆయన శ్రీరామచంద్రుని దూరంగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా. ఆ? అప్పుడు శ్రీరామచంద్రుడికి అర్థమవుతుంది ఇది మాయ అని చెప్పి, అప్పుడు ఆయన దాన్ని వధిస్తాడు. వధించినప్పుడు అది శ్రీరామచంద్రుని యొక్క గొంతులో మిమిక్రీ చేస్తుంది అనమాట. హే సీత, హే లక్ష్మణ అని చెప్పి. ఉమ్. అప్పుడు చూడండి, సీతమ్మ వారికి ఇంకా భయం వేస్తుంది. ఆ? ఏదో జరిగిపోతుంది అని చెప్పి. చూడండి, ఒక్కసారి మన జీవితంలో ఏదైనా సమస్య మొదలైందంటే ఇంకా ఇంకా అనుమానాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు సీతమ్మ వారు చెప్తారనమాట లక్ష్మణ్ తోటి, ఆ, రామునికి ఏదో సమస్య ఉంది, మీరు వెళ్ళి దయచేసి ఆ, చూడండి చెప్తుందనమాట. మళ్ళా చెప్తాడు లక్ష్మణుడు, ఏమి కాదమ్మా, ఏమి చింతించాల్సిన అవసరం లేదు. ఆ, సమస్య ఏదైనా ఉందంటే అది మీకే, మీకు ప్రొటెక్షన్ అవసరం, రాముడికి ప్రొటెక్షన్ అవసరం లేదు. ఆయన సాక్షాత్ నారాయణుడే, మొత్తం 14 లోకాలు వచ్చినా సరే ఆయన ఏమీ చేయలేరు అని చెప్పినా సరే సీతమ్మ వారికి నమ్మకం కలగలేదు. ఫస్ట్ టైం లక్ష్మణ్ చెప్పాడు అది మాయ అని చెప్పి, అప్పుడు నమ్మకం కలగలేదు. ఇప్పుడు కూడా లక్ష్మణ్ చెప్తున్నారు ఏమి కాదు అని చెప్పినా సరే ఆమెకు నమ్మకం కలగలేదు. కాదు కాదు, అప్పుడు సీతమ్మ వారు లక్ష్మణుడిని అనుమానించారనమాట. ఆ, నాకు అర్థమైంది ఇప్పుడు, నువ్వు ఈ సమయాని కోసమే చూస్తున్నావు అనమాట. ఒక తమ్ముడేమో రాజ్యాన్ని కాజేశాడు, ఇంకో తమ్ముడేమో ఆ, ఆయన భార్యని కాజేసడానికి ఆ, ఆ, కుట్ర పన్నుతున్నాడు అనమాట అని ఎప్పుడైతే చెప్పిందో లక్ష్మణుడికి ఆయన యొక్క మనసంతా కూడా పగిలిపోతుంది. ఆయన అక్కడి నుంచి ఇంకా లక్ష్మణ్ రేఖ గీసి వెళ్తాడు ఆయన. ఆ, లక్ష్మణ్ రేఖ గీసి చెప్తాడనమాట, కనీసం ఇది దాటి వెళ్ళొద్దు అని చెప్తారనమాట. సో చూడండి, గురువు వెళ్తూ వెళ్తూ కూడా మనకి ఇంకా చెప్పారనమాట, నేను లేకపోయినా సరే ఈ గీత మిమ్మల్ని కాపాడుతుంది, ఈ గీత దాటి వెళ్ళొద్దు అని చెప్పి. సో అలా లక్ష్మణ్ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళి శ్రీరామచంద్రుడి కోసం వెళ్ళిపోతారు. కానీ సమస్య ఏంటి, సీతమ్మ వారు ఆ గీట దాటి కూడా వచ్చేసారనమాట. ఎప్పుడైతే రావణుడు వచ్చాడో ఆ, సీతమ్మ వారికి అనిపించింది, అరే అయోధ్యలో ఉంటే కనుక ఎంతోమంది సాధువులు వచ్చేవారు మన దగ్గరికి, ఎంతోమందికి మనం ఆ, సేవ చేసే అవకాశం కలిగేది, ఇక్కడ ఎవరు కనపట్లేదు. ఆ, సో మనకి గొప్ప అవకాశం ఈరోజు కలిగింది అని చెప్పి ఆమెకు అనిపించింది. ఆ, కానీ లక్ష్మణ్ చెప్పారు ఈ గీట దాటి వెళ్ళొద్దు అని చెప్పి. కానీ రావణుడు అంటున్నారు, రావణుడు దాటి రాలేకపోతున్నాడు అనమాట. ఆ గీత దాటి లోపలికి రాలేకపోతున్నాడు. అప్పుడు రావణుడు చెప్పారనమాట, మీరే బయటకు వచ్చి నాకు దానం ఇవ్వండి అని చెప్పి. ఉమ్. అప్పుడు సీతమ్మ వారికి అనిపిస్తుంది, ఆ, ఈ యొక్క సేవా అవకాశాన్ని మనం కోల్పోకూడదు ఆ, అని చెప్పి. అంతేకాదు, రావణుడు అంటారు ఏంటంటే, మీరు ఇవ్వకపోతే మానేయండి, నేను వెళ్ళిపోతానని చెప్తాడనమాట. అప్పుడు సీతమ్మ వారికి అనిపిస్తుంది, అయ్యో మనం ఈ సేవ చేయకపోతే ఇది మనకి అపరాధం కలుగుతుందేమో, ఈ యొక్క అపరాధం వల్ల ఆ, మన ఇంటికి ఏదైనా ఆ, అరిష్టం రావచ్చు అని చెప్పి సీతమ్మ వారికి అనిపిస్తుంది అనమాట. అలా అనిపించి ఆమె గీత దాటి వెళ్తుంది. వెళ్తే రావణుడు సీతాదేవిని అపహరణ చేసుకెళ్ళిపోతాడు అనమాట చూస్తే. సో ఇది ఒక జీవుని యొక్క బద్ధావస్థ ఈ విధంగా మొదలవుతుంది అనమాట చూస్తే కనుక. మన యొక్క నిత్య ముక్త ఎలా నిత్య బద్ధుడు అవుతాడు అనేది చెప్పడానికి ఇందులో చెప్పారనమాట చూస్తే కనుక. ఉమ్, చాలా హ్యాపీగా ఉన్నవాళ్ళం, కానీ ఎప్పుడైతే మన మనసులో మనకి లేనిపోని కోరికలు కలుగుతాయో, లేనిపోని ఆలోచనలు వస్తాయో, కేవలం రావడమే కాదు, మనకి ఎంత అనిపిస్తుంది అంటే మనం చేసేది మంచిదే అనిపిస్తుంది, మనం చేసే మంచి పనే కదా, ఇందులో తప్పే ఉంది. ఆ? మనం ఒక సాధువులకి సేవ చేస్తున్నాం, ఆ? ఇది అంత తప్ప ఇది, అలా అటువంటి అద్భుతమైన ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చేసేది ఎటువంటి తప్పు లేదు. ఆ ఆ విధంగా ఒక మనిషి చాలా అమాయకంగా నేను అతి తెలివిగా ఆలోచిస్తూ ఆయన యొక్క ఆ, భౌతిక ప్రకృతి యొక్క అధీనంలోకి వచ్చేస్తాడు అనమాట. ఇంకా అక్కడి నుంచి సమస్య మొదలవుతుంది. ఉమ్, రావణుడు సీతాదేవిని లంకలోకి తీసుకొచ్చి బంధించడం జరుగుతుంది. ఈ యొక్క భౌతిక శరీరం అనేది ఒక లంకా నగరంతో కంపేర్ చేశారు. ఉమ్, ఈ యొక్క ఆత్మ అనేది సీతమ్మ వారితో కంపేర్ చేశారు. రావణుడి యొక్క 10 తలలు ఉమ్, ఏదైతే ఉన్నాయో అవి దశ ఇంద్రియాలు, మనసు, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆత్మని ప్రలోభం పెడుతున్నాయి అన్నమాట. నాకు సరెండర్ అవ్వు, నాకు సరెండర్ అవ్వు అని చెప్పి. నువ్వు నాకు సరెండర్ అయితే
నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అని చెప్పి ఈ యొక్క భౌతిక ప్రకృతి ఎప్పుడు కూడా చెప్తుంది అనమాట. భగవంతుడు ఏమున్నాడు, రాముడు ఏమున్నాడు, అసలు ఏమి ఇచ్చాడు నీకు రాముడు, నీకు వనవాసానికి తీసుకొచ్చాడు, నీకు ఇలాంటి కందమూలాలు పెడుతున్నాడు, కటిక నేల మీద నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు నాకు సరెండర్ అయితే కనుక నిన్ను ఎలా చూసుకుంటాను చూడు, ఆ, మొత్తం ప్రపంచం అంతా కూడా నీకు దాసోహం అవుతుంది, అందరూ కూడా నిన్ను నాకు పట్టప్రాణిగా చేస్తాను అని చెప్పి రాముడు ఎన్నెన్నో ఆమెకి ఆ, ఈ యొక్క ప్రపోజల్స్ ఇస్తున్నాడు అనమాట. చూస్తే కనుక మంచి ప్రపోజల్స్ అనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఎంత కష్టాలు పడుతున్నాం, లేనిపోని కష్టాలన్నీ కూడా రావణుడికి యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా ఉంటాం అని అనిపిస్తుంది కూడా చూస్తే కనుక. ఈ రాముడు ఎక్కడున్నాడో తెలియదు, వస్తాడో లేదో తెలియదు, అసలు ఆయనకి నేను ఎక్కడున్నాను కూడా తెలియదు, ఎవడు తీసుకెళ్ళాడో తెలియదు. సో ఇటువంటి ఆలోచనలు ఎన్నైనా రావచ్చు చెప్పాలంటే కనుక. కానీ సీతమ్మ వారు కేవలం రాముడి కోసమే ఆమె అంకితం అయ్యారనమాట. సో దీనికోసం చూస్తే కనుక శ్రీరామచంద్రుడు మొత్తం ఎంతో పెద్ద వానర సైన్యాన్ని తీసుకొచ్చి ఆయన సముద్రం మీద ఆయన వారధి నిర్మించి మొత్తం పెద్ద యుద్ధాన్ని చేసి సీతమ్మ వారిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు చూస్తే కనుక. కానీ సీతమ్మ వారు ఓకే అనుకుంటే కనుక ఆయన వచ్చేవాడు కాదేమో. సో అలా మన యొక్క బద్ధ అవస్థ అనేది ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉంటుందన్నమాట. సో భగవంతుడు ఎప్పుడు కూడా మనల్ని కావాలని అనుకుంటున్నారు, కానీ మనమే భగవంతుడిని కావాలని అనుకోవట్లేదు అనమాట చూస్తే కనుక. సో ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది అనమాట చూస్తే కనుక, మనకి ఒకటి ఇష్టము, మనకి ఒకటి మంచిది. సో ఈ రెండిట్లోనూ ఏది ఎంచుకోవాలనేది మనం డిసైడ్ చేసుకోలేకపోతూ ఉంటాం అనమాట. ఇది నాకు ఇష్టము కానీ ఇది నాకు మంచిది, వేరేది ఇంకోటి ఉంటుంది అది మనకు మంచిది అనమాట. సో మనం కూడా చూస్తాం, మన పిల్లలకు కూడా చూస్తే కనుక వాళ్ళకి ఒకటి ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళకి ఇంకోటి మంచిది అవుతుంది అనమాట. సో మనకి ప్రేమ అనేది ఏంటంటే ఈ రెండిట్లోనూ మనం ఇరుక్కుపోతాం. అరే ఇది వాళ్ళకి ఇష్టము కానీ అది వాళ్ళకి మంచిది కాదు, ఇంకోటి ఇష్టం ఇంకోటి మంచిది కానీ అది వాళ్ళకి ఇష్టం కాదు. అరే మనకు అనిపిస్తుంది వాళ్ళకి ఏదైతే మంచిదో అదే ఇద్దాం అనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనిపిస్తుంది మనకి ఏదైతే ఇష్టమో అది ఇస్తేనే వాళ్ళు మనం నిజంగా ప్రేమిస్తున్నారు అని వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే కనుక నాకు ఏది ఇష్టం అది అంటారు. సరే నీకు నిజంగా ప్రేమ ఉంటే కనుక నీకేది మంచిదైతే అదే ఇవ్వాలి, అంతేగాని నీకు ఏది ఇష్టమైతే అది ఇవ్వడం కాదు, అవునా? సో దీంట్లో మనం ఇరుక్కుపోతాం అనమాట చూస్తే కనుక. సరే మనం వాళ్ళకి ఇష్టం లేనిది వాళ్ళకి మంచిది మనం ఇచ్చామనుకో వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళకి మనం అంటే ఇష్టం లేదు, మనకంటే ఏం ప్రేమ లేదు అని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో మన ప్రయత్నం ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది ఇచ్చి ఏదో విధంగా వాళ్ళకి ఏదైతే మంచిదో దాని మీద మనకి నమ్మకం కలిగించాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. ఏదో విధంగా ఫస్ట్ వాళ్ళకి ఏదైతే అది ఇష్టం ఇద్దాం, ఇచ్చి స్లోగా వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చి వాళ్ళకి ఏదైతే మంచిదో దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి అని మనం ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి ప్రయత్నంలో అప్పుడప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అది మనం ఇవ్వం కూడా, ఎందుకంటే టూ మచ్ అయిపోతుంది, టూ మచ్గా మనం వాళ్ళని గారాబం చేస్తున్నాము అనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మనం వాళ్ళకి ఇవ్వం అనమాట. ఇవ్వకపోతే వాళ్ళకి వెంటనే కోపం వచ్చేస్తుంది, అంటే నీకు నా మీద ప్రేమ లేదనమాట అని వెంటనే వాళ్ళు కంక్లూజన్కి వచ్చేస్తారు. సో ఈ సమస్య అనేది మనందరం కూడా ఫేస్ చేస్తూ ఉంటాయి ప్రపంచంలో. సో మనం వాళ్ళకి ఏదైతే అది ఇష్టమో ఇస్తూ పోయామనుకోండి వాళ్ళ యొక్క బద్ధావస్థ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క బద్ధావస్థ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు అరే బాబరే ఇంకా ఏడికి ఇంకా ఇది ఎక్కువైపోతుంది అనిపిస్తుంది అనమాట. ఇదే సమస్య భగవంతుడు కూడా ఫేస్ చేస్తున్నాడు మనతోటి. అర్థమవుతుందా? మనకి అనిపిస్తుంది ఎంత కష్టం రా బాబు అనిపిస్తుంది, వీళ్ళతో పడలేకపోతున్నాము. భగవంతుడికి కూడా ఇది సమస్య అనమాట మనందరితోటి చూస్తే కనుక. మరి నాయన వీడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాడికి ఏది కావాలో అది ఇవ్వకపోతే వాడే డిసప్పాయింట్ అయిపోతాడు, ఇస్తే ఇంకా పాడైపోతాడు, ఇవ్వకపోతే బాగా ఏడుస్తాడు. సో చాలా సతమతం అయిపోతూ ఉంటాం అనమాట. సో ఇది ఈ సమస్య ఎలా సాల్వ్ చేయాలో మీరు ఆలోచించండి, భగవంతుడు కూడా అది ఆలోచిస్తుంటారు అనమాట మన మీద. భగవంతుడి యొక్క సమస్య ఏంటో తెలియాలంటే మీకు కూడా తెలియాలన్నమాట. మీరు ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో అదే సమస్య భగవంతుడు కూడా ఫేస్ చేస్తున్నాడు, ఎందుకంటే మనందరూ కూడా భగవంతుడి యొక్క అంశ కదా, పార్ట్ అండ్ పార్సెల్.
సో మనకి ఇంత చిన్న సమస్య ఉంది చూడండి, మనకి ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటేనే దీనికి మనం ఎలా అయిపోతున్నాం. భగవంతుడికి ఎంతమంది ఉన్నారు చూడండి. ఎన్నో జీవులు ఉన్నాయి అన్నమాట. చూస్తే ఇంతమంది జీవులు మేనేజ్ చేయాలి భగవంతుడు, అవునా? సో మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క హెడేక్ కొంచెం తగ్గించాలి, అవునా? కొంతమంది పిల్లలైనా కొంచెం బుద్ధిగా వింటున్నారు అనుకోండి, అప్పుడేమో వద్దు అమ్మయ్య వీడు ఒక్కడైనా కనీసం ఉన్నాడురా బాబు, కాస్త మిగతా వాళ్ళు ఎలా ఉన్నా సరే వీడు నా మాట వింటున్నాడు, కాస్త వీడి వల్ల కొంచెం మనకి అంత తలనొప్పి లేదు, ఇంకోళ్ళ తలనొప్పి మనం తీసుకోవచ్చు అనమాట. ఇంకోళ్ళ కోసం మనం ఫోకస్ ఎక్కువ చేయొచ్చు, అవునా? ఆ, పిల్లలు ఉన్నారు అనుకోండి, కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు అనుకోండి, కనీసం ఆ, ఆరోగ్యం కొంతమంది అయినా ఉన్నారు కదా. సో వీళ్ళు మనం టెన్షన్ లేదు, వీళ్ళు మనం చూసుకోవచ్చు. కానీ అందరూ అనారోగ్యంగా ఉన్నారు అనుకోండి, ఆ, అంత సమస్య కదా. సో ఇంకా బెస్ట్ ఏంటంటే బాగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలు ఏం చేయాలంటే తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలన్నమాట. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళని కేర్ చేయడంలో వాళ్ళ తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తే వాళ్ళకి ఇంకా పెద్ద రిలీఫ్ అనమాట. మనం కేవలం ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఇంకా ఎవరైతే సిగ్గా ఉన్నారో మన యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైతే వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం మనం తల్లిదండ్రులకు హెల్ప్ చేయాలన్నమాట. అది భగవంతుడు మన గురించి ఎక్స్పెక్ట్ చేసేది చూస్తే కనుక. ఆ విధంగా చేస్తే ఏమవుతామంటే మనం ఇంకా ఇంకా నిత్యముక్తులం అవుతూ ఉంటాం అనమాట. మన ఆరోగ్యాన్ని మనం బాగా కాపాడుకుంటూ మనం ఇంకా వేరే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరిచే ప్రయత్నం అనేది మనం చేస్తే కనుక అది మనం భగవంతుని గొప్ప సేవ చేసిన వాళ్ళం అవుతాం. సో ఈ విధంగా ఈ యొక్క 2 శ్లోకాల్లో కొంత దాని యొక్క సారాంశ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేశాం. సో హరే కృష్ణ. మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మూడు క్వశ్చన్స్ తీసుకున్నాం ఈరోజు. స్టార్ట్ విత్ రమణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ముందుగా మీకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం పూజే. కాకపోతే ఆ వీడియో ప్లే చేశారు కదా, అది చాలా చక్కటి మెసేజ్ ఇచ్చింది ప్రభుజీ. దానివల్ల ఎంత మనం ఇది చేసుకుంటున్నాం అనేది మన తాలూకా ఎనర్జీని కానీ, తర్వాత మొత్తం ఎవ్రీథింగ్ ఎంత లాస్ అవుతున్నాం ఈ తాలూకా సెలబ్రేషన్స్ వల్ల చాలా చక్కగా మనకి చూపించారు. మన ఇండియాలో ఎలాగే ఇంక్రీజ్ అయిపోతుంది ఈ ఆల్కహాల్ కన్జంప్షన్, ఏ రకంగా పెరిగిపోతుంది దాని మీద చాలా చక్కటి మెసేజ్ మన నూతన సంవత్సరంలో ఇచ్చారు ప్రభుజీ. చాలా ధన్యవాదాలు మీకు. ఈ రోజు క్లాస్ చాలా చక్కగా ప్రభుజీ. అంటే భగవంతుని మనం పక్కన పెట్టుకొని అమ్మవారు సీతమ్మ తల్లి కూడా ఏదో కావాలని చెప్పేసి గురుగారు చెప్పినా సరే, లక్ష్మణస్వామి గురుగారు రూపంలో చెప్పినా గానీ దాని 3 కారణాలు గురువు పక్కన నుండి బోధించినా సరే మనం ఇంకా ఏదో కావాలని చెప్పేసి మనం తాపత్రయపడి బయట ప్రపంచంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ మాదిరిగా చక్కటి ఉదాహరణతోటి, ఒకటి ఇది మాయ 84 జీవరాశుల్లో కూడా, లక్షల జీవరాశుల్లో కూడా ఇదేది లేదమ్మా తల్లి అని చెప్పినా సరే వినకపోవడం. రెండోది వచ్చేసి అతను మిమిక్రీ చేసి గొంతు మార్చి చెప్పినా సరే కానీ అమ్మ ఇది కూడా మాయే, భగవంతుని ఎవరేం చేయగలుగుతారు తల్లి అని చెప్పేసి గురువు గారు పక్క నుండి బోధించినా సరే ఇంకా ఏదో కావాలనిపించేటటువంటి తత్వాన్ని మనకి ఈ రూపంలో తెలియజేశారు. కనీసం అట్లీస్ట్ పోనీ ఈ గీతనా సరే దాటకుండా అమ్మ తల్లి అని చెప్పేసి చెప్పినా కానీ బయటికి మనం పైకి ఎగరడానికి మనం చూస్తున్నాం తప్ప భౌతిక మాయలో పడి గురువు గారు చెప్పింది కానీ ఇంకా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రభుజీ. చాలా చక్కటి ఉదాహరణ చెప్పారు. అదే మాదిరిగా మనకి ఇష్టమైంది మంచిది, ఈ రెండింటిలో ఏది కంపేర్ చేసుకున్నా సరే మనకి ఇష్టం దానికి మీద మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ భగవంతుడు అనేవారు మనకి మంచిదే ఇస్తాడు ఎల్లప్పుడు అని చెప్పేసి మనం ఒక తాపత్రయాన్ని భగవంతుడి మీద మనం విశ్వాసం ఉంచుకోవాలనేటువంటి చక్కటి ఉపమానోపమాయాలతోటి మమ్మల్ని ఈ రోజు ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు ప్రభుజీ. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మహాప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. చాణక్యుడు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, నాకు ఈ రోజు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఈ రోజు మాకు త్రిపుల్ జాక్పాట్ ప్రభుజీ. 1 ప్రణాంత దర్శనము, నెక్స్ట్ మీ దర్శనం, 3 ఆ వీడియో చూపించేసి, మేమే కాదు ఆ వీడియో చూపించి మిగతా వాళ్ళని కూడా మేము అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే కనుక ఇది మాకు చాలా ఎగ్జాంపుల్ ఇచ్చింది ప్రభుజీ. ఇప్పుడు అంటే ఈ న్యూ ఇయర్ ఎందుకు చేసుకోవాలనేది చెప్పలేకపోతున్నాము. సో ఇప్పుడు చూపించారు కాబట్టి దీనివల్ల ఎంత బ్యాడ్ అవుతున్నాము,
మన ఫెస్టివల్స్ వల్ల మనం ఎలా చేస్తున్నాము అనే దానికి చాలా 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 బాగుంది ప్రభుజీ వీడియో. మాకు వీలైతే కనుక ఈ వీడియో మన గ్రూప్ లో షేర్ చేసే ప్రభుజీ. మేము మా ఆఫీస్ లో కూడా ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. దాంట్లో నేను 5 నిమిషాలకు ఇది ఫస్ట్ స్క్రీన్ షేర్ చేసి తర్వాత నేను నా ప్రజెంటేషన్ ఇస్తాను ప్రభుజీ అఫిషియల్ గా. అలాగే ఈ రోజు మా పాప బర్త్డే ప్రభుజీ, నందికాది. సో మీరు కొంచెం బ్లెస్ చేసి తను కూడా డైలీ 2 మాల చేస్తుంది ప్రభుజీ. డైలీ ఒక పేజీ కృష్ణ కథామృతంలో చదువుకుంటుంటది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ది. తను అలాగే ఇంకొంచెం ప్రోగ్రెస్ కావాలని చెప్పి కొంచెం బ్లెస్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం ప్రభుజీ. మీ పాపకు మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ వీడియో షేర్ చేయండి ప్రభుజీ. చెప్తాను. థ్యాంక్ యూ ప్రభుజీ. వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ప్రభుజీ వీడియో షేర్ చేస్తే అన్నక. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రసన్న ప్రభుజీ. మాతాజీ ఎవరికైనా చెప్తాను, వాళ్ళు పంపిస్తారు. ఓకే ఓకే, హరే కృష్ణ. శ్రీ నవ్య, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇవాళ క్లాస్ అయితే రాత్రి మా పిల్లలు అడిగితే వాళ్ళు 7 years ప్రభుజీ, పాప బాబు. వాళ్ళకి అమ్మ అందరికి కేక్ కోస్తున్నారు, మనం కూడా కేక్ కోద్దాం అంటే నేను ఇప్పుడు మీరు చెప్పినట్టు చెప్పాను ప్రభుజీ. మేము చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం తెలుసా? 1 month నుంచి 1 రూపీ అడిగి 1 రూపీ అడిగి ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వాలి అని ఇలా. ఇప్పుడంతా మీరు కేక్స్ ఎప్పుడు చేస్తారో తెలియదు, అది ఎందుకు అవన్నీ అని ఇదే చెప్పాం ప్రభుజీ. మనం అందులో ఎగ్ ఉంటది, తింటే ఏమైద్ది అని ఇలా మీరు చెప్పినట్టే కొంచెం చెప్పాను. వాళ్ళు చెప్పారు ప్రభుజీ, అమ్మ మేము ఇంక ఎగ్ తినము, న్యూ ఇయర్ రెజల్యూషన్ గా మేము ఇంక ఎగ్ మానేస్తున్నాము అని చెప్పారు ప్రభుజీ. చాలా సంతోషం. చాలా హ్యాపీ అనిపించింది ప్రభుజీ వాళ్ళ మాట చెప్పంగానే. హరి బోల్. ఇంకా ప్రభుజీ ప్లీజ్ ప్రభుజీ కొంచెం వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి ప్రభుజీ. ఇంకోటి ప్రభుజీ, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అని పెడితే నేను వాళ్ళకి రిటర్న్ ఏం చెప్పకుండా ఉంటే బాగోదు, ఇలా పొగరు అది ఇది అనుకుంటారని చెప్పి హ్యాపీ కృష్ణ కాన్షియస్ ఇయర్ టు యూ అని పెడుతుంటే అందరూ దండం పెడుతున్నారు ప్రభుజీ. మంచిది కదా. సంతోషం. నేను ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో నేను తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే ప్రభుజీ, ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ 2026 వరకు నేను స్వయంగా భాగవతం ఎట్లా ప్రణవానంద ప్రభు గారు చెప్పారు కదా ప్రభుజీ, జపా క్లాస్ లో భాగవతం స్టార్ట్ చేస్తామని, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయాలి అని. ఇంకా ప్రభుజీ నాకు మా అమ్మగారు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఆత్మ సాక్షాత్కారం బుక్ వారిది, అది కూడా స్టార్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నాను ప్రభుజీ. చాలా సంతోషం మాతాజీ, చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గాయత్రి పత్ర మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామం. నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. నేను అంటే 2024 లో 16 రౌండ్ అంటే న్యూ ఇయర్ నుంచి 16 రౌండ్ చేయడం స్టార్ట్ చేశాను ప్రభుజీ. ఇప్పటికి 1 year అయింది ప్రభుజీ. మీరు సెలబ్రేట్ చేసుకోవాలి తప్పకుండా అయితే. అవును ప్రభుజీ. ఇంకేంటంటే ఇంకా శ్రద్ధగా చేసుకుంటూ ఇంకా భక్తిలో ఇంకా ముందరికి వెళ్ళేటట్టు, ఇంకా ఈ 2025 లో ఇంకా భక్తి చేసి ఇంకా సీరియస్ గా మీలాంటి భక్తుల సాంగత్యంలో ఉండాలని మీ దీవెనలు ఇవ్వండి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. తప్పకుండా. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. క్లాస్ చాలా బాగుంది. ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. మీ క్లాస్ లో మాకు చదివే అవకాశం కూడా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. మీరు అన్నట్టు నిజంగా ప్రభుజీ, ఏది ఇష్టమో ఏది వాళ్ళకి కావాల్సింది ఇస్తేనేమో
అది ఇష్టమైతది. వాళ్ళకి అసలు మనకి అదేమో మంచిది అయ్యుండదు. ఎలా డిసైడ్ చేసుకోవాలో చాలా కష్టం ప్రభుజీ అట్లాంటి టైంలో. ముందుగా చాక్లెట్‌ల విషయంలో లేకపోతే నిన్న రాత్రి జరిగిన మా కమిటీలో నిన్న రాత్రి ప్రోగ్రామ్స్ పెట్టారు. పంపియాలా? వద్దా? బాబుని పంపిస్తే పంపియకపోతేమో ఫీల్ అయితారు. పంపిస్తేనేమో మనకి అయ్యో! ఊకే ఎగిరి టైమ్ వేస్ట్ చేసుకొని వస్తారు గదా! అని అట్లా నిజమే అసలు ఏం డిసైడ్ చేసుకున్నా మాకైతే అర్థమే కాలేదు ప్రభుజీ. కానీ ఇంగ ఫీల్ అయితుంటారు గదా! అని చెప్పేసి ఒక 1 అవర్ పంపించాల్సొచ్చింది. కానీ పంపిస్తే మాత్రం పొద్దున ఇంగ లేయనే లేయరు ప్రభుజీ అసలు. అట్లుంది పరిస్థితి. ఏ ఏ ఏ చెప్పడానికేమో చిన్న పిల్లలు గాదు. చిన్న పిల్లలైతే ఒక 8 కొట్టనొచ్చని నేను చెప్పొచ్చు. పెద్ద పిల్లలకి ఎట్లా చెప్పమన్నా గూడా అర్థం కావట్లేదు ప్రభుజీ. వాళ్ళందరూ మొత్తం ఇంట్లో అందరూ భక్తిలో రావాలని మాకు ప్రార్థన చేయండి ప్రభుజీ. మీ సేవలో ఎప్పుడు మేముండాలి. మీ వైష్ణవ సేవ మాకు దొరకాలి. ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మీ గురువుల సాంగత్యం ఎప్పుడు ఇలాగే ఉండాలని దేవుని కోరుకుంటున్నాం ప్రభుజీ. మమ్మల్ని దీవించండి ప్రభుజీ. మాకింకా మేము భక్తిలో వెళ్ళాలి. ఇంట్లో ముందుగా ఒక్కరం ఉంటే అసలు వర్కౌట్ అవ్వదు ప్రభుజీ. ఇంట్లో అందరూ ఉంటేనే బావుంటది. ఒకరుంటే ఒకరికేమో ఇష్టం ఉండదు. ఒకరికేమో క్లాస్ వినాలనిపిస్తది. ఒకరికేమో టీవీ దగ్గర కూర్చోవాలనిపిస్తది. టీవీ బంద్ చేస్తే కోపం చేసుకుంటారు. అసలు ఏ పరిస్థితి అర్థం కావట్లేదు ప్రభుజీ. కానీ ఎవరెన్ని చెప్పినా మనం మాత్రం క్లాస్ వినాలి. మనకి వాళ్ళు చెప్పేది ఇదేమో అవి చేయాలి. వాళ్ళు పోనీ వాళ్ళు దూరంగా పెడదామంటే అది కుదరదు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలి. మనకేమో క్లాసులు వినాలి. ఎప్పుడు క్లాస్ అని వాళ్ళంటారు. కానీ ఒక్కొక్కసారి కన్‌ఫ్యూజన్ అయిపోతుండే ప్రభుజీ. కానీ క్లాస్ ఉంటేనే అంత ఆనందం ఉంటదని వాళ్ళకి అర్థం చేసుకోలేకపోతున్నా. అటువంటి రోజు వాళ్ళకి రావాలి అని నేను దేవుని కోరుకుంటున్నాం ప్రభుజీ. మమ్మల్ని అందరిని ఆస్వాదించండి ప్రభుజీ. మేము ఇంకా భక్తుల ముందుకు రావాలి. మీ వైష్ణవ సేవ మాకు దొరకాలి అని కోరుకుంటాం ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. గీతా మాధురి మాధురి హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. నాకున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో రాధాకృష్ణుల విగ్రహాలు లైక్ షో పీస్ లాగా ఒక టేబుల్ వేసి పెట్టి వదిలేస్తారు కదా ప్రభుజీ. అలా పెట్టుకున్నప్పుడు నాకు ఎవరన్నా ఇంటికెళ్ళినప్పుడు అది ఉంటే, అరే ఇలా పెట్టుకున్నారు, వీళ్ళని ఎలాగా ఒక డెకరేషన్ లాగా చూస్తున్నారేంటి, దీపారాధన చేయట్లేదు, అలంకరణ లేదు అని ఒక బాధేస్తుంది. ఇంకోటి నాకు అక్కడి నుంచి ఇంకా ఎటు వెళ్ళలేకపోతున్నాను ప్రభుజీ. అక్కడ అలాగే చిన్ని కృష్ణయ్య అయితే చిన్ని కృష్ణయ్య, లేదంటే లడ్డు గోపాల్ అయితే లడ్డు అలా చూస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నా నేను వినట్లేదు. అదేమంటే నా కళ్ళు అట్టే వెళ్ళిపోతున్నాయి. సారీ, నేను అటే చూస్తున్నాను అన్నట్లే ఉంటుంది. నేను మాట్లాడలేకపోతున్నా అనమాట. అప్పుడు మా పాప అనింది, ఎక్కడికెళ్ళినా నువ్వు ఇలాగ ఆళ్ళది ఎందుకు పెట్టుకుంటున్నావు? నువ్వెందుకు మన ఇంట్లో పెట్టవు ఒక చిన్నది? అంటే నాకు చిన్న లడ్డు గోపాల్‌కి దీపారాధన అది చేసుకుంటాను కానీ అలాగా దోవలో పెట్టడం. నేనన్నా ఎక్కడ పడితే అక్కడ పెడితే చెప్పులేసుకొని గబుక్కున ఎవరైనా వచ్చేస్తారు. ప్రత్యేకించి ఇప్పుడిక్కడ ఎవరన్నా క్లీనర్స్‌నో లేకపోతే ఏదన్నా ఇంట్లో ఏదన్నా పని చేయడానికి ఎవరన్నా వచ్చినా, లేదంటే ఏదన్నా చూడటానికొచ్చినా ఆళ్ళు చెప్పులు ఇప్పరు ప్రభుజీ ఇంట్లోకొచ్చేటప్పుడు. వాళ్ళు షూస్ ఏసుకొస్తారు. షూస్ ఏసుకొని ఇల్లంతా తిరిగేస్తా ఉంటారు. కిందకి, పైకి. నాకది నచ్చదు. మళ్ళీ వాళ్ళని నేను తీయమని జెప్పాలి. ఇదంతా లేనిపోయిన రిస్క్ గదా! అందుకని నేను పెట్టట్లేదు అంటే, కాదు నువ్వు కూడా పెట్టు. నాకు చూసుకోవాలనుంది. నాకు కూడా అలాగా చూడటం ఇష్టం ఉంది. బావుంటుంది. నాకు కూడా అలా ప్రతిసారి చూసుకోవడం నచ్చుతుంది అని అంటోందనమాట పాప. అసలు ఫస్ట్ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా మనం? పెట్టుకుంటే వాటిని ఎలాగా ఆరాధన చేయాలా? లేకపోతే మనం ఎలాగ వాటిని స్వీకరించాలి అనేది. సో, నేనేం చెప్పానంటే చిన్న చిన్న పోర్ట్రెయిట్స్ తీసుకొని ఫోటోస్‌లాగా పెట్టుకుందాం అని చెప్పాను. నాకట్లా ఇష్టం లేదు. నాకు చిన్ని చిన్ని విగ్రహాలు కావాలి. చక్కగా చూడగానే నవ్వుతున్నట్లు ఉండాలి. లేదు అంటే దామోదర్ లీలలో కన్నయ్య ఉంటారు గదా! అలాగా కావాలి నాకొక చిన్న విగ్రహం. చూస్తే చూడు ఐయామ్ సో ఇన్నోసెంట్. ఐ డోంట్ నో ఎనీథింగ్ అన్నట్టు ఉండాలి అని అంటోంది. సో, ఎలాగ పెట్టుకోవాలి ఇంట్లో అనేది నాకు తెలీక సలహా కోసము అడిగాను ప్రభుజీ. లడ్డు గోపాల్ మీరు పెట్టుకోవచ్చు మాతాజీ. మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. లేకపోతే మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంది ప్రభుజీ. ఆ. ఫస్ట్ టైము లాస్ట్ టైం పెట్టుకున్నాక ఫస్ట్ కృష్ణాష్టమికి పిల్లలిద్దరూ అసలు అభిషేకం చేసి, ఎప్పుడన్నా కుదిరితే కృష్ణయ్యకి బట్టలు మార్చేటప్పుడు వస్తారు. ఇద్దరు వస్తారు. పిల్లలిద్దరు వస్తారు. చక్కగా గంగాజలం ఇచ్చేసి బట్టలు మార్చుతారు. బొట్టు పెడుతుంది పాప.
అసలు చిన్న సింహాసనం పెట్టుకున్నాను. సింహాసనం పెట్టావు, అది గట్టిగా ఉంది. నువ్వు చిన్న క్లాత్ పెట్టు అంటే, నేను మళ్ళీ ఒక క్లాత్ పెడితే, ఆ క్లాత్ మెత్తగా లేదు. నువ్వు మెత్తది కొనుక్కురా అంటే, అమ్మ చూస్తున్నానే దొరకట్లేదు మంచిది చూసి కొని పెడదాము అని చెప్తున్నా. అది కాకుండా ఎక్కడన్నా ఇంట్లో రాంగానే ఓ చిన్నది పెట్టుకుందాం. ఇంకో చోట ఇక్కడొకటి పెట్టు, అక్కడ పెట్టు, ఈ గోడకి పెట్టు అలా అంటుందనమాట. మళ్ళా అన్ని చోట్ల పెట్టేస్తే మళ్ళీ మనం కృష్ణయ్యకి ఏం పెట్టనట్టు ఉంటది గదా! ఏం పర్లేదు. లిటిల్ బుడ్డి విల్ హావ్ ఎవ్రీథింగ్ అంటే బుడ్డి అని పిలుచుకుంటది ఆవిడ. అవును. మీరు పూజా మందిరంలో చేస్తే చాలు మాతాజీ, పెట్టుకోవచ్చు మీరు, పర్లేదు. అంటే అంటే ప్రాణ ప్రతిష్ఠ ఏం చేయం కాబట్టి అది నో ప్రాబ్లం. అంటే పెట్టుకోవచ్చు, ఏం కాదు. అంటే నో ఇష్యూ. మీరు కబర్డ్స్లో కానీ, మీరు యొక్క బెడ్రూమ్లో ఏమన్నా మీ యొక్క షెల్ఫ్లో కానీ మీరు పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. హరే కృష్ణ. ఓకే, త్రిపుర మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరు ఎంత చక్కగా నవ్వుతూ మీ ప్రవచనాలు వింటుంటే ఇంకొంచెం వినాలా అనిపిస్తుంది. చక్కగా మీరు ఆ నవ్వు మమ్మల్ని చాలా ఆకర్షించింది ప్రభుజీ. నిజంగా ఎంత బాగా ఇన్వాల్వ్ అయి ఉంటున్నామంటే అంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నాము. ఈ నూతన సంవత్సరానికి నేను ఎవరికి విషెస్ చెప్పలే ప్రభుజీ. మా స్కూల్ ఫ్రెండ్స్, చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ ఒక గ్రూపు, నేను పెరిగిన అత్తగారింట్లో ఒక గ్రూపు, 25 మంది ఉన్నారు. నిన్న రాత్రి వాళ్ళకి ఏం చెప్పి మెసేజ్ పెట్టానంటే, నేను మీకు పెట్టను, మీరు నాకు పెట్టొద్దండి నూతన సంవత్సరాన్ని. ఇద్దరికి మెసేజ్ పెట్టాను, ఏం చేయలేదు ప్రభుజీ. నేను వెంటనే వాళ్ళు ఒక్కరు కూడా విష్ చేయలేదు ప్రభుజీ. అసలు ఎంత సంతోషం వేసిందంటే, ఊరికి చిన్న మాట చెప్పాను అంతే, కరెక్టే కదా అని చెప్పేసి. ఒక్క మాతాజీ మాత్రం ఫోన్ చేసి ఎందుకు ఇలా చెప్పావు చెప్పు అని చెప్పి అడిగారు. నీ కళ్ళ ముందరే మనకు ఎన్నో తెలియని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. మొన్ననే బంగ్లాదేశ్లో ఎట్ట నరకోత కోసారు కదా, అది తెలియలేదా ఇంకా నీకు అంటే, సారీ ఏమనుకో, తెలియక అడిగాను అని చెప్పి పెట్టేశారు ప్రభుజీ. అసలు ఎంత సంతోషమైంది. ఇప్పుడు మీరు చూపించింది కూడా ఎంత చక్కగా దీపాలు వెలిగిస్తూ, అక్కడ ఏమన్నా ఉందా, ఊరికే ఆ టపాసులు ఎలిగి ఆరిపోయే టపాసులు అవి. ఇది నూనె ఎంత పోసినా ఎలిగే దీపాలు మనవి. చక్కగా చూపించారు, చక్కగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా సంతోషం ప్రభుజీ. రాధికా మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఆ, ఎలా ఉంది అంటే, ఇంకా తీసుకోవడం అనేది అయితే కొంచెం కొంచెం ప్రేయర్ చేస్తున్నా ప్రభుజీ. అమ్మ కోసం ప్రేయర్ చేస్తున్నా. కాకపోతే ఒక గిల్టీనెస్, అమ్మ చివరి అంటే అలా చేస్తుందని తెలియదు నాకు. అమ్మ పిలిస్తే వెళ్ళలేదు నేను. అమ్మని బాధ పెట్టాను చివరి మినిట్ లో, ఇలా అవుతుందని తెలియదు. అమ్మని నా దగ్గరికే రమ్మన్నాను నేను, అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. అమ్మని ఇంకా బాధ పెట్టేశానే. పంపించే ముందు వెళ్తుందని తెలియదు కదా నాకు, వస్తుంది. అమ్మ నాకేం చేసింది, వస్తా నీ దగ్గరికి అనింది, నీ దగ్గరే ఉంటా అనింది. నేను అమ్మని లాస్ట్ మినిట్ లో చాలా చాలా బాధ పెట్టానని గిల్టీనెస్ అనేది నన్ను ఇంకా తరిమేస్తుంది ప్రభుజీ. ఏం చేయాలో తెలియట్లేదు. చేస్తున్న ప్రేయర్, కృష్ణయ్యని పట్టుకుంటున్నా గానీ అమ్మ ఇంకా ఏంటంటే, నేను లాస్ట్ మినిట్ లో తెలియదే అమ్మ వెళ్తుందని. లాస్ట్ మినిట్ లో నేను ఆమెని బాధ పెట్టి, ఇంకా బాధలో ఉన్న వ్యక్తిని ఇంకా బాధ పెట్టి పంపించానే అనే ఒక గిల్ట్ చాలా ఎక్కువ ఉంది ప్రభుజీ. అది అంటే ఇప్పుడు మీరు చెప్పిన కథ చూస్తుంటే, అమ్మ ఏంటంటే ప్రభుజీ, చైల్డ్‌హుడ్ లో 5 ఇయర్స్ ఓల్డే డాడీ పోయే వరకి మొత్తం సర్వం అమ్మే అన్నట్టు. ఇంకా వేరే లేదు. అమ్మే టోటల్. మన జీవితం మొత్తం రౌండ్ గీసుకుంటే అమ్మే. ఈ అమ్మకి ఆ సైకిక్ ప్రాబ్లమ్ ఒకటి రావడం వల్ల ఇంకా ఆమెని ఎంత చూసుకున్నా ఆమె నెగెటివ్ లోకే వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ మినిట్ లో నేను బాధ పెట్టేశాను ప్రభుజీ. నాకు అది అమ్మ పిలిచినప్పుడు వెళ్ళకుండా అమ్మ చనిపోయినాక వెళ్ళాను ప్రభుజీ. అసలు అది ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ గీట్ నుంచి నేను బయటికి దాటలేకపోతున్నా. నార్మల్ గా అయితే
వేరేలా ఉండేది. అందుకని ఇంకా చాలా చాలా కష్టంగా అసలు తీసుకుంటున్నా, లేస్తున్నా, అమ్మ కోసం గజేంద్ర మోక్షం చదువుతున్నా, కథ చదువుతున్నా, అమ్మ కోసం రౌండ్స్ చేస్తున్నా, 3:00కే లేస్తున్నా, చేస్తున్నా గానీ ఇంకా డే అంతా నిర్మానుషంగానే ఉంటుంది. అసలే ఏమో ప్రభుజీ లాస్ట్ నేను అమ్మ మీద అంత చూపించేదాన్ని, ఇంత భక్తి చేస్తూ కూడా నేను అమ్మ పట్ల అంత నిర్లక్ష్యంగా అసలు ఎలా ఉన్నానో, ఎలా మర్చిపోయానో తెలవట్లేదు. అన్నయ్య అంటే నాకు అన్నయ్య వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ప్రభుజీ. అక్కడికి రావద్దన్నారు మా వదినలు. వాళ్ళు మా ఇంటికి రావద్దని డైరెక్ట్ చెప్పేశారు. చెప్పడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను. అమ్మే నా దగ్గరికి ఎప్పుడూ వస్తూ ఉంటుందన్నట్టు. అది ఆ సిట్యుయేషన్ వల్ల నేను అక్కడికి ఆ మాట బ్రేక్ చేసి వెళ్ళలేకపోయాను. అది ప్రాబ్లం. ఇంకా అది నేను ఎలా తీసుకోను ప్రభుజీ. లాస్ట్ జరిగింది ఏదో జరిగిపోయింది మాతాజీ. ఇప్పుడు దాని గురించి ఇంకా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ అమ్మగారికి ఇప్పుడు మీరు చేసేది ఏదైతే ఉందో ఆధ్యాత్మికంగా ఇంక ఎదుటి వాళ్ళకి మీరు కృష్ణ కాన్షియస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది మీ అమ్మగారికి చేసి మీరు గొప్ప కంట్రిబ్యూషన్ అనమాట. కృష్ణుడే అందరికీ తెలియ తండ్రి. అందరినీ మనం కృష్ణుడి దగ్గర చేర్స్తే అది అది గొప్ప సేవ అనమాట. అది మీ అమ్మగారి తరపున మీరు చేయగలిగే సేవ. ఆ, అది చేస్తే కనుక మీరు చాలా భగవంతునికి మీ అమ్మగారికి చాలా మంచి చేసిన వారు అవుతారు. హరే కృష్ణ. సరే, ఈ రోజుకి మనం ఇక్కడికి విరామం తీసుకుందాం. మళ్ళీ వచ్చేవారం మనం కలుద్దాం. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय.